హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి రంగనాయకమ్మ గారు రచించిన ఆ రాత్రి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? ఆ రాత్రికే శోభనం వాసుదేవరావుకి. క్రితం రాత్రి తెల్లవారుజాము లగ్నంలో పెళ్ళయింది సుజాతకి, వాసుదేవరావుకి. అచ్చట్లు ముచ్చట్లు అన్నీ అయ్యేసరికి భళ్ళున తెల్లారింది. కాఫీలు అయ్యాక ఫ్రెండ్స్, కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు. ఇల్లింకా సందడిగానే ఉంది. పెళ్ళికొడుక్కి, అతని తరపు వాళ్ళకి దక్షిణం వైపు 2 గదులిచ్చారు విడిగా. పెళ్ళికొడుకు తల్లి కూడా మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయింది. వదిన, అక్క వధూవరుల్ని తీసుకెళ్లాలని వాసుతో పాటు ఉండిపోయారు. మధ్యాహ్నం పడుకున్నవాడు చీకటి పడి పక్షులు అరుస్తుంటే లేచాడు త్రుళ్ళిపడుతూ. రాత్రవుతుందో తెల్లవారుతుందో అర్థం కాలేదు కాసేపు. పద్మ వచ్చింది లోపలికి. లేచావా అంటూ. పెళ్లికూతురు పినతండ్రి కొడుకు 14 ఏళ్ల రామారావు. బావగారు లేచారా అండి అంటూ వచ్చాడు. తినటానికి ఏవో పెట్టారు, కొంచెం తిన్నాడు. కాసేపు అలా తిరిగొద్దాం అన్నాడు వాసు ఆ పిల్లాడితో. బావమరుదులిద్దరూ బజార్లోకి బయలుదేరారు. నడుస్తున్నాడే కానీ వాసు మనసు అవ్యక్తమైన ఆలోచనలతో నిండిపోయింది. పెళ్ళైపోయింది రాత్రి. ఈ రాత్రి మాటిమాటికి వాసు మొహం నిండా నవ్వు మెరుస్తోంది. బావమరిది బజార్లన్నీ చూపిస్తున్నాడు. ఊరు గురించి తెగ వర్ణిస్తున్నాడు. వాసు ఒక్కటి వినటం లేదు. ఊకొడుతున్నాడు పరధ్యానంగా. ఎక్కడా ఆగనివాడు పూల దుకాణం ముందు నిలబడిపోయాడు. ఎందుకండి, పూలు కొందామా అన్నాడు రామారావు. అబ్బే, ఊరికే చూశాను, పూలెందుకు అంటూ ముందడుగు వేశాడు. నిజంగా వాసుకి మల్లెపూలు, గులాబీ పూలు చెరోగంపా కొనేసి రిక్షాలో వేయించుకుని తీసుకెళ్దాం అనిపించింది. కానీ మొదటి రోజు తన పూలు తీసుకెళ్తే ఏం బాగుంటుంది? పెళ్ళింట్లో వాళ్ళంతా నవ్వుకుంటారు. రేపటి నుంచి ఎన్ని రాత్రులు లేవు, ఎన్ని రోజులు లేవు, ఎన్ని గంపల పూలైనా కొనుక్కోవచ్చు. కానీ వాసు ఇంకో చోట సంపెంగలు కనబడగానే అంత నిగ్రహంగా ఉండలేకపోయాడు. 1 డజను సంపెంగ పువ్వులు కొన్నాడు. ఆ పొట్లం జేబులో పెట్టుకున్నాడు. తనకి సంపెంగలు ఇష్టమని సుజాతకి చెప్పాలి. ఉలిక్కి పడ్డట్టు వాచ్ చూశాడు. 8:30. 9 అయిపోతోందోయ్, వెళదాం పదా అంటూ నడకలో వేగం పెంచాడు. రాగానే స్నానమైంది. ఆకలి లేదని ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. తెగ విసికించారు. పాలన్నం తినటానికి ఒప్పుకున్నాడు. పాలల్లో పంచదార వేసుకుని పరమాన్నం తిన్నట్లు తిన్నాడు. జానకి, పద్మ వాసుని వదిలేసి పెళ్లికూతురు దగ్గరికి వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి బలవంతంగా ఆపి ఉంచుకున్న ఊహలు పూల పరిమళంలా మనసంతా ఆవరించుకున్నాయి. సుజాతతో మాట్లాడాలి. సుజాతని ముద్దు పెట్టుకోవాలి. ఒక్కపొడిలో దొరికే తీయటి పలుకులు ఏరుకు తింటూ ఒక్కడు వరండాలో కూర్చున్నాడు. ఈ పాటికి గది సర్దటం అయి ఉంటుంది. మంచానికి మల్లెపూల దండలు, గది నిండా అగరొత్తుల సువాసనలు. ఏమో ఇంకేమిటో చూడాలి మరి. వదిన ఎలా అలంకరిస్తోందో. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న దగ్గర నుంచి జానకి మరిదితో ఎన్నోసార్లు హాస్యమాడింది. ఇదిగో, టైలర్ దగ్గరికి వెళ్ళి జాకెట్ తెచ్చిపెట్టమంటే వినలేదు కదా, సరేలే జ్ఞాపకం ఉంచుకో. ఏం చేస్తావు? నా అవసరం వచ్చినప్పుడు చెప్తా. నీ అవసరం నాకెందుకు వస్తుంది? అదే చూద్దాం. రేపు అబ్బాయి గారికి పెళ్ళప్పుడు నేను పట్టించుకోకపోతే ఏది అవదు. మీ ఆవిడ్ని ఎవరు ముస్తాబు చేస్తారో చూద్దాం. వాసు నవ్వుకున్నాడు. వదిన చేసేదంతా ఈవేళ కనపడాలి మరి. సుజాతని ఎంత బ్రహ్మాండంగా ముస్తాబు చేసేస్తుందో చూస్తాడుగా. సుజాత పూలజడ కుట్టించుకుంటూ ఉంటుందేమో ఇప్పుడు. మెడనొప్పి పెట్టి తనను తిట్టుకుంటుందో ఏమో. నిజంగా అలాగే అయితే గడ్డం పట్టుకుని బతిమాలుకుంటాడు. ఇదో సరదా కదా సుజీ, పూల జడలు రోజు వేసుకోరుగా, పోనీ ఇంకెప్పుడు వేసుకోవద్దులే అని చెప్పాలి. అయినా సుజాత అంత మనసులేని మనిషేం కాదు. రాత్రి పెళ్లిలో నవ్వుతూ తన కళ్ళకి దొరకకుండా తప్పించుకుంటూ, తనకి తెలీదా, గదిలో అడుగు పెట్టగానే గదికి 4 వైపులా ఎక్కడెక్కడ గుమ్మాలున్నాయో, కిటికీలున్నాయో చూడాలి. ఎవరు నవ్వుకున్నా సరే వరుసగా అన్నీ మూసేయాలి. ముందు సుజీ మాట్లాడుతుందో లేదో చూడాలి. పాపం సిగ్గు కదా. మరి తనకి మాత్రం సిగ్గు కాదా? ముందు తనే మాట్లాడాలా? సిగ్గుతో వాసు ఒళ్ళు పులకరించింది. అసలు పెళ్ళన్న దగ్గర నుంచి సుజాతతో ఏకాంతంగా మాట్లాడటం గురించే కళ్ళు కంటున్నాడు వాసు. పెళ్ళి 10 మంది మధ్య ఎలాగో అయిపోతుంది. పంతుళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలి. ఆడవాళ్లంతా గుమి కొడతారు, ఊపిరి సలపనివ్వరు. మనసాగక పెళ్లి కూతుర్ని చూస్తే వదినలాంటి వాళ్ళు పట్టేసి వేళాకోళాలతో కాల్చుకు తింటారు. సుజాతని చూడటానికి కూడా స్వేచ్ఛ ఉండదు. కానీ ఈ రాత్రి అలా కాదు.
కావలసినంత ఏకాంతం. సుజాత ఒక్కతే ఉంటుంది. ఎవరో చూస్తారని, నవ్వుతారని జంకు ఉండదు. ఇద్దరు ఎంతో దగ్గరగా కూర్చుని తనివి తీరా చూసుకుంటూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని మాట్లాడుకోవచ్చు. ఆ మధుర క్షణాలు వచ్చేస్తున్నాయి. వాసు, ఎక్కడున్నావా అంటూ పద్మ వచ్చింది. తుల్లిపడి తల ఎత్తాడు వాసు. టైం చూశాడు, 10:30. అబ్బా, అదేమిటి కుర్చీలో నిద్ర? పడుకుంటే మంచం మీద పడుకో. ఆహా, ఊరికి అలా కూర్చున్నా. ఎందుకు? 10 దాటిపోయింది, పడుకో, మంచం ఉందిగా. అయోమయంగా చూశాడు. ఇక్కడ పడుకోవడం ఏమిటి? జానకి కూడా వచ్చింది లోపలికి. విసనకర్ర దూరంగా గిరవాటెట్టింది. తలుపులు బాగా దగ్గరికి వేసింది. కోపంగా ఉన్నట్లు ముఖం ముడుచుకుంది. వాసు కొంచెం నవ్వుతూ వదినగారి కేసి చూశాడు. జానకి కోపంగానే నవ్వుతూ, పాపం మరిదిగారిని చూస్తే జాలేస్తుంది, నిజంగానే ప్రాణం ఉసూరుమంటుంది అంది నిరాశగా. వాసు గుండెలు దడదడలాడాయి. తెల్లబోతూ చూశాడు. వీళ్ళకింత బుద్ధి లేదేం వదినా అంది పద్మ. నెమ్మదిగా అంటావా? వాసుకి కోపం వచ్చినా సరే అత్తగారిని అంటున్నానని. బొత్తిగా మొద్దు మనుషులు, ఉత్త గాడిదలు. వాసు అలాగే చూస్తున్నాడు ఆశ్చర్యపోతూ. మంచి చెడ్డ చూసుకుని ముహూర్తం పెట్టుకోవద్దు? తల వాచేలా చీవాట్లు పెట్టొచ్చాను. పెళ్లికూతురు తల్లి మేనత్త నోరెత్తితేనా? పెళ్లికూతురు ముంగిలా కూర్చుంది. పాపం ఆ పిల్లేం చేస్తుంది? పద్మ జాలిపడింది. ఏమైంది అసలు? వాసు ఉండబట్టలేకపోయాడు. ఏవేవో రీతులు రివాజులు అంటూ వీళ్ళందరూ దెబ్బలాడుకుని రసాభాస చెయ్యరు కదా. ఇంకేమవ్వాలి? మీ ఆవిడ చాపా చెంబు పట్టుకుని వాకిట్లో కూర్చుంది. అద్దిరిపడ్డాడు వాసు. జానకి కేసి తీక్షణంగా చూశాడు. హాస్యానికైనా వేళాపాళా ఉండొద్దు. అంతా బాగానే చూసి పెట్టుకున్నారట పెళ్లి ముహూర్తం. ఎందుకో ఇలా అయ్యిందట. అసలు పెళ్లి కూతురికి నెల కాదట. మరెందుకో ఈ చిత్రం. జానకి కోపంగానే చేతులు జాడిస్తోంది. వేళకోలం కాదా? వాసు తెల్లబోతున్నట్లు పద్మకేసి చూశాడు. పద్మ కూడా నిరుత్సాహంగా ఉంది. మనం కూడా ఆలోచించలేదు వదినా. అన్నీ చూసి లగ్నం పెట్టారా అని మనం అడగవలసిందా? చాలే, సిగ్గులేదు. ఆ ఇంగితం వాళ్లకుండాలి. తర్వాత వాసుకి ఒక్క మాట కూడా తలకెక్కలేదు. మనసంతా శూన్యమైపోయింది. స్థానంలా కూర్చున్నాడు. జానకి పద్మ ఇంకా మాట్లాడుకుంటున్నారు. వాసు హఠాత్తుగా అన్నాడు. వదినా, అయితేనేం, స్నానం చేసి లోపలికి వస్తుందిగా, నా గదిలోనే పడుకోమనండి. అలాగే అన్నాను వాసు. అది పనికిరాదట. ఆ పిల్ల 3 రోజుల దాకా లోపలికే రాకూడదట. నీకు కనపడను కూడా కనపడదు. మౌనంగా ఉండిపోయాడు వాసు. పద్మ అంది. వదినా, రేపు మనిద్దరం వెళ్ళిపోదాం. వాసు ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ వస్తారు. వాసు ఆశ్చర్యపడ్డాడు. తనుండాలా? ఎందుకు? ఆ అమ్మాయిని గదిలోకి పంపిస్తారనా? ఛీ, నేనుండను అన్నాడు మొహం చెట్లిస్తూ. మరి పెళ్లి కూతుర్ని తీసుకెళ్లకుండా అందరం వెళ్ళిపోతే ఎలాగా? ఏమో, నాకు తెలీదు. నా మీద నీ కోపం అని నవ్వింది జానకి. మళ్ళీ వదిన ఆడబిడ్డలు కింద మీద పడి ఆఖరికో నిర్ణయం చేశారు. ఇప్పుడు అందరం వెళ్ళిపోదాం. నెల లోపలొచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్దాం. ఈ పిల్లకి నెలలు సరిగ్గా రావట. అప్పుడు మళ్ళీ చెంబు చాప అంటూ నవ్వింది జానకి. బాగా చెప్పావు. అలాంటి వాళ్లే వీళ్ళు. వాసు, అలా చేద్దామా? మీకెలా బాగుంటే అలా చేయండి. అయితే తెల్లారగట్ట బండి ఉంది మనకి, పోదాం. ఒక్క పూట కూడా ఉండకూడదు ఇక్కడ. పోనీలే వదినా, వాళ్ళు వింటే బాగుండదు అంది పద్మ కొంచెం మొహమాటంగా. చాలే, వాళ్ల బాగుకి మన బాగు సరిపోయింది కాదు అంటూ చేతులు తిప్పింది జానకి వెటకారంగా. ఆ పిల్ల స్నానం చేసి లోపలికి రావచ్చుగా, దానికి తప్పేనా అంది మళ్ళీ. సుజాతకి తండ్రి లేడు. మేనమామే ఆస్తి వ్యవహారాలు చూస్తున్నాడు. సావిత్రి పెద్దది, సుజాత చిన్నది. మగపిల్లలు లేరు. ఆస్తి ఉంది. పెద్ద డాబా ఇల్లుంది. ఆస్తంతా అక్క చెల్లెళ్ళకే. సావిత్రికి ఆస్తితో ఏం పని? తిండి బట్ట చాలు. పెళ్ళైన 4 ఏళ్లకే భర్త పోయాడు. ఆస్తంతా సుజాతకే. వాసు తరపు వాళ్ళు పెళ్లికూతురి ఆస్తిని గురించి ఆశపడలేదనటానికి వీల్లేదు. ఉన్నవాళ్లు పిల్లనిస్తామంటే చేదా నొప్ప? వాసు మాత్రం భార్యకి రాబోయే ఆస్తి కోసమే అమ్ముడు పోలేదు. సుజాతని చూశాడు, నచ్చింది. సుజాత చదువుకుంటోంది, అది ఇంకా నచ్చింది. ఆస్తితో వచ్చే ఆడపిల్లని స్వీకరించే అర్హత, యోగ్యత వాసుదేవరావుకి ఉన్నాయనుకున్నాడు సుజాత మేనమామ. వరుడు మంచివాడు దొరికినందుకు ఆడపిల్లి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. పెళ్ళంతా ఆటలా అయింది. ఎక్కడా ఎవరూ ఏమీ అనుకోలేదు.
ఆడపెళ్లివారు ఉయ్యాల వారిని కానుకలతో ముంచెత్తారు. పెళ్ళికొడుకు కుటుంబంలో అందరికీ ఖరీదైన బట్టలు పెట్టారు. పెళ్ళికొడుక్కి లాంఛనాలు సరే సరి. అడుక్కో అచ్చట మాటకో ముచ్చట జరిపారు. వాసు దృష్టి ఏ బహుమతుల మీద నిలబట్టం లేదు. సుజాత కోసమే నిరీక్షించాడు. కానీ వాసు నిరీక్షణ ఇంకా నిరీక్షణగానే ఉండిపోయింది. పద్మ జానకి మాట్లాడుకుంటూనే నిద్రపోయారు. ఎక్కడి నుంచో జామపండు సువాసన, ఉన్నట్టుండి వెలగపండు సువాసన. సంపెంగలు. వాసు వేసుకున్న లాల్చీ జేబులో నుంచి సంపెంగలు గుబాళిస్తున్నాయి. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టేసరికి వాసు అంటూ లేపేసింది పద్మ. లేచి మొహం కడుక్కో, ట్యాక్సీ వచ్చేసింది అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. వాసుకి ఏం తోచలేదు. వెళ్ళిపోవటమేనా? టిఫిన్లు కాఫీలు వచ్చాయి గదిలోకి. వాసు ఏమీ తీసుకోలేదు. పెళ్ళింట్లో ఎవరితోటి మాట్లాడలేదు. ట్యాక్సీ కదిలే ముందు మాత్రం బావమరిది కోసం వెతికాడు. నిద్రపోతున్నాడేమో, ఎక్కడా కనిపించలేదు. రైలు చాలా దూరం వెళ్ళిపోయాక కానీ వాసుకి చైతన్యం రాలేదు. తను దోషిలా పారిపోతున్నట్లు సిగ్గు ముంచుకొచ్చింది. ఈ బాధంతా తనకే కానీ సుజాకుండదా? ఎందుకుండదు? ఆ అమ్మాయి మాత్రం బాధపడదు? నలుగురిలో నవ్వుల పాలైపోయినందుకు ఎంత సిగ్గుపడిపోయిందో ఎవరికి తెలుసు? ఆ సంగతి ఒక్కసారైనా ఆలోచించాడా? నిజంగానే వాళ్ళు అన్నీ సవ్యంగా చూసుకునే లగ్నం పెట్టారేమో. ఇలా రసాభాస అవ్వటం వాళ్ళకి మాత్రం బాగుంటుందా? ఇలా జరుగుతుందని వాళ్ళు కలగన్నారా? తను మరీ పశువులా ప్రవర్తించాడు. ఒక్కరోజుండి సుజాతతో మాట్లాడి వెళ్తానని చెప్పొస్తే ఎంత బాగుండేది. గదిలోకి పంపించలేదని ఇలా బయలుదేరొచ్చేయటం ఎంత జుగుప్సాకరంగా ఉంది. పెళ్ళి అవనే అయింది. అప్సరస లాంటి భార్య దొరికింది. ఈవేళ కాకపోతే రేపనుకుంటే మాత్రం సంతోషం లేదా? తనే మూర్ఖుడు. కనీసం భార్యతో మాట్లాడాలని కూడా ప్రయత్నించకుండా తన దారిని తను వచ్చేశాడు. ఆత్మనింద వాసునెంతో సేద తీర్చింది. ఇంటికి వెళ్ళిన రోజు రాత్రే వాసు సుజాతకి ఉత్తరం రాశాడు. తను చెప్పకుండా వచ్చినందుకు క్షమాపణ కోరాడు. ఆ రాత్రి గురించి తనెంత ఊహించాడో, తన ఊహలు గాలిలో కొట్టుకుపోతుంటే ఎంత పిచ్చివాడయ్యాడో వర్ణించాడు. అసలు ఆ సంఘటన జరగలేదని మర్చిపోమ్మని బుజ్జగించాడు. అసలు సుజాతని పెళ్లి చేసుకోవటానికి తనెందుకు ఒప్పుకున్నాడో, పెళ్ళైన దగ్గర నుంచి తన మనస్సంతా ఎలా అవుతుందో చెప్పుకొచ్చాడు. పెళ్లి వేడుకల్లో సుజ ఎంత ముద్దుగా ఉందో, కొత్త కుండలో ఉంగరాలు 3 సార్లు సుజాతకే దొరకటంలో రహస్యం ఏమిటో బయటపెట్టేశాడు. సుజా, మనమిద్దరం ఏకాంతంగా స్వేచ్ఛగా మాట్లాడుకునే మధుర క్షణాల కోసం 1000 కళ్ళతో నిరీక్షిస్తున్నాను. అంతకన్నా ముందు నీ ఉత్తరం కోసం, నీ వాసు అని తన ప్రేమలేఖ ముగించాడు సంతోషంగా. అప్పటినుంచి రోజు పోస్టు కోసం ఎదురుచూడటమే. రోజు దెయ్యంలా కనిపించకుండా పోయే పోస్ట్ మ్యాన్ దేవుడిలా ప్రత్యక్షమయ్యాడు వారం రోజులకి. సుజాత జవాబు రాసింది. అది అచ్చం జవాబులాగే ఉంది. పూజ్యులైన వాసుదేవరావు గారికి నమస్కరిస్తూ, మిమ్మల్ని ఎలా పిలవాలో నాకు తెలియలేదు. మీరు ఎంతో ప్రేమతో రాశారు ఉత్తరం. నేను అలా రాయలేనని భయంగా ఉంది. మీరు వెళ్ళిపోయినందుకు నేను మీ గురించి చెడ్డగా ఏమీ అనుకోలేదు. నా గురించే మీరేమైనా అనుకుంటారని భయపడ్డాను. నాతో మాట్లాడే అవకాశం లేక మీరు వెళ్ళిపోయారు. అందులో తప్పే ఉంది. పెద్దవాళ్ళంతా ఏదో మాట్లాడుకుని నిర్ణయించుకున్నారు కదా. కాలేజీలు తెరిచారు. నేను 2nd ఇయర్ పాస్ అయ్యానని మీకు తెలుసు కదా. ఇక ఆఖరి సంవత్సరం ఉంది. మళ్ళీ కాలేజీ చదువు, అదో ప్రపంచం. నేను వెంటనే జవాబు రాయలేకపోయాను. మన్నించండి. చాలా అసంతృప్తి కలిగించింది ఆ ఉత్తరం వాసుకి. చదివిందే 10 సార్లు చదివాడు. సుజాత ప్రేమగానే రాసింది, కాదనలేడు. కానీ పూజ్యులైనా ఏమిటి? అదేం పిలుపు? పాతకాలపు పతివ్రతల్లాగా. ప్రియమైనా అనకూడదు? పోనీలే, ఎలా పిలవాలో తెలియటం లేదంది కదా, తోచలేదేమో. అయినా మిగిలిన ఉత్తరంలో కూడా అంత పొడిగా రాసిందేమిటి? చిన్నపిల్లలు రాసినట్టు, పరాయి వాళ్ళకి రాసినట్టు. ఉత్తరం చివరిలో నీ సుజాత అనకూడదు? ఏమీ నచ్చలేదు వాసుకి. BA చదువుతున్న అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు, తన భర్తకి రాసుకోవాల్సింది ఏమీ లేదా? ఆ రాత్రి తను ఎలా ముస్తాబవుదాం అనుకుందో, ఎలా మాట్లాడదాం అనుకుందో, తీరా అంతా తారుమారైతే ఎంత దిగులు పడిపోయిందో. అదంతా ఎందుకు రాయకూడదు? తనేం పరాయివాడా? ఇంకెవరికి చెప్తుంది? మనసంతా విప్పి చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అయినా పెళ్ళంటే అయింది, మెడలో పుస్త పడింది. కానీ అంతకు మించి ఇద్దరికీ ఏం పరిచయం ఉంది? ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంతకన్నా ఆత్మీయత ఎలా వస్తుంది? సుజాతని తప్పుపట్టడంలో అర్థం లేదు. వెంటనే ఆ రాత్రి ఇంకో ఉత్తరం రాశాడు వాసు.
జవాబు కోసం ఎదురు చూడకుండానే మూడోది రాశాడు. రోజూ ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. అసలు ఆ రోజు అలా జరగడమే బాగుంది. ఆ సంతోషం ఇంకా ముందు ముందు ఉందనుకుంటే, దానికోసం కలలు కంటూ ఉంటే హాయిగా ఉంది. అనుభవం కన్నా నిరీక్షణే మధురంగా ఉంటుందేమో. వధూవరులు దూరంగా ఉంటూ ఉత్తరాలు రాసుకోవటంలో ఆనందం వాసుకి కొత్తగా ఉంది. సుజా ఉత్తరాల్లో ఉత్సాహం ఉంటే వాసుకి ఇంకా సంతోషం కలిగేది. పెళ్ళయ్యి 18 రోజులు దాటింది. సుజాత మేనమామ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వాసు వాళ్ళకి. సుజాతకి వారం రోజుల నుంచి జ్వరం వస్తోందట. నెల్లాళ్ల నుంచి ఆ పిల్లకి నడతగానే ఉంటోందట. కాలేజీకి కూడా వెళ్ళటం లేదట. విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు అన్నారట. అల్లుడిగారి యోగక్షేమాలు తేలి చేయాలట. అది విషయం. అయ్యో, పిల్ల ఎలా ఉందో అంది వాసు తల్లి. మళ్ళీ మరిది నోట్లో పచ్చి వెలక్కాయ పడింది అంది జానకి నవ్వుతూనే. అత్తగారు రాయించిన ఉత్తరం వాసు కూడా చూశాడు. ఇంట్లో వాళ్ళ మాటలు విన్నాడు. మాట్లాడకుండా ఊరుకున్నాడు. చదువులో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకు. నీ ఒంట్లో ఎలా ఉందో ఎప్పటికప్పుడు రాస్తూ ఉండు అని సుజాతకి వెంటనే రాశాడు. సుజాత జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోడు. ఏ క్షణానికి తన మనసు ఎలా ఉంటుందో డైరీ రాసినట్లు రాస్తాడు. ఒకరోజు అర్ధరాత్రి లేచి కూర్చుని తెల్లవార్లు రాస్తూ ఉంటాడు. కొత్త సంగతులేమీ తోచినప్పుడు రాసిందే రాస్తాడు. తామిద్దరూ ఎలాగో అయిపోవాలంటాడు. ప్రేమ, అనురాగం, కౌగిలి, ముద్దులు లేకుండా కలం పరిగెత్తదు. ఏది రాయడానికి సిగ్గువేయదు. సుజా జవాబులు ఎందుకు రాయదని ఆలోచించటం మానేశాడు. 3 నెలలు దాటినా వియ్యాలవారి నుంచి ఏ కబురు లేకపోతే వాసు తల్లికి చాలా కోపం వచ్చింది. తనే ఒక ముహూర్తం చూపించి ఆనాటికి అన్ని ఏర్పాటు చేయండి అని వియ్యాలవారికి రాసేయాలనుకుంది. ఆ రోజు ఇంటికి వాసు వచ్చేటప్పటికి పిలకపంతులు గారు ఒక ఆయన పంచాంగం విప్పి విభూది బొట్లు రాలిపడేలా నుదురు చిట్లిస్తూ తిథి నక్షత్రాలు చూస్తున్నాడు. వాసుకి పంతులు సాక్షాత్తు బ్రహ్మదేవుళ్లా కనపడ్డాడు. ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కాఫీ తెచ్చిచ్చింది. పంతులుగారు తాగి గొంతు సర్దుకున్నాడు. అమ్మా, ఆషాఢం వల్ల కాదు కదా, అది అందరికీ తెలిసిందే. శ్రావణం చుక్క మూడమి, తెల్లవారుజామున చుక్క పొడుస్తుంది చూశారు, అది మూఢన పడింది. అవట అది వల్ల కాదు. భాద్రపదం శూన్యం, లాభం లేదు. వరుసగా ఈ 3 నెలలు గడ్డు రోజులు తల్లి, శుభకార్యాల మాట ఎత్తనేకూడదు. వాసుకి మొదట ఏమీ అర్థం కాలేదు. పంతులు ఏవో మంత్రాలు చదువుతున్నాడనుకున్నాడు. వినగా వినగా అవి మంత్రాల్లా లేవు. ఏమిటో శూన్యం అంటున్నాడు, మూఢం అంటున్నాడు, శుభకార్యం అంటున్నాడు, వల్ల కాదంటున్నాడు. అదిరే గుండెలతో కాలు నిలవక బయటికి రాలేక వాసు బోనులో సింగల్లాగా గదిలో తిరిగాడు. జానకి మాటలు వినిపించాయి. అత్తగారితో అంటుంది, మీ చాదస్తంగాని పెళ్ళి అవనే అయింది. ఇక మొగుడు పెళ్ళాలకి మంచేమిటి చెడ్డేమిటి? అమ్మో, అలా అనుకో. అసలు శోభన ముహూర్తమే మంచిదుండాలి, లేకపోతే కీడు కొడుతుందంటారు. ఇప్పుడేం మించిపోయింది? అయినా ఆలస్యం ఎలాగో అయింది. 3 నెలలు ఎన్నాళ్లలో గడుస్తాయి? 6 నెలల పాటు పెళ్ళే అవలేదనుకుంటే సరి అంటోంది తల్లి. వాసు తలగిర్రున తిరిగింది. పట్టరానంత కోపం వచ్చింది. ఏం మోడళ్ళైతే ఏమవుతుంది? ఏమీ కాదని నేను ఛాలెంజ్ చేస్తాను అని పంతుల మీదకి యుద్ధానికి వెళ్దామనిపించింది. అమ్మ తనని అడగగానే నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు లేవు అనేద్దామని నించున్నాడు. వాసుతో ఎవరూ సంప్రదించలేదు. హాస్యమాడటానికి కూడా జానకి మనసొప్పలేదు. అత్తగారితో వాదిస్తూనే ఉంది. ఆవిడ ససేమిరా కోడలి మాట వినలేదు. పంతులు కూడా ఆమెకి వంత పాడుతూ, అమ్మా, దుర్ముహూర్తంలో పుట్టే బిడ్డలు రాక్షసులవుతారు, దంపతులకు ఆయుక్షీణం అన్నాడు. నీ నెత్తి, నీ పిండాకుడు, నీకు కాఫీ దక్కుడు అని తిట్టుకున్నాడు. వాసు తల్లి 5 రూపాయలు తమలపాకుల్లో పెట్టి అందించింది పంతులు గారికి. పంతులు లేచి పంచాంగం కట్టకట్టి చంకనెట్టుకుని పిలక ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు. పంతులున్నంతసేపు కోపం వచ్చింది, కానీ అతగాడు వెళ్ళిపోయాక ఆడపిల్లలా ఏడ్చేయాలనిపించింది వాసుకి. కొయ్యబారి కూర్చున్నాడు గదిలో. జానకి కాఫీ ఇచ్చి వెళ్ళబోయింది. అక్కర్లేదు, తీసుకుపో అన్నాడు. ఏం అంది తెల్లబోతూ. ఏం లేదు అన్నాడు కోపంగా. తన వ్యవహారంలో తనకేమీ స్వతంత్రం లేదా? తనతో మాట మాత్రమైనా చెప్పనక్కర్లేదా? వాసు కోపం ఎందుకో పసిగట్టి జానకి అత్తగారికి చెప్పింది. ఆవిడ ఓ నవ్వు నవ్వింది. నాయనా వాసు, రేపు మీ అత్తారికి ఉత్తరం రాయాలి. పంతులు గారు చెప్పిందంతా విన్నావుగా. పోనీ పిల్లగల వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం. వాళ్ళు ఎలా అంటే అలా చేద్దాం అంది అనునయంగా. వాళ్ళెలాగూ ఒప్పుకోరు అన్న ధైర్యంతో.
ఆ ఓదార్పుతో తనకు ఒరిగిందేమీ లేదనుకున్నాడు వాసు. అలాంటి నమ్మకాలు లేని వాళ్ళెవరు? తను ఇప్పుడే జరగాలనటం, వాళ్ళు కాదనటం అదో రభస. ఎంత చీదరా! ఛీ, సిగ్గుచేటు. సున్నితంగా జరిగే వ్యవహారాలు సున్నితంగానే జరగాలి, ఎంతకాలమైనా సరే. ఆ రాత్రి చాలాసేపటి వరకు సుజాతకు ఉత్తరం రాస్తూనే కూర్చున్నాడు వాసు. వెర్రి వెదవులు పెట్టిన పిచ్చి ఆచారాల్ని దుయ్యబట్టాడు. బుర్రలు పెట్టి ఆలోచించకుండా, ఇంగితం లేకుండా, గాలి ధూళికి భయపడిపోయే చచ్చుపీనుగుల్ని తిట్టిపోశాడు. అసలు ఒక నెలని మంచిదిగాను, ఇంకో నెలని చెడ్డదిగాను విడదీసిన వెధవల్ని శాపనార్థాలు పెట్టాడు. సుజా, ఇదంతా ఉత్త బూటకం, నేను బొత్తిగా నమ్మను. కానీ ఏం చేయను? మనమిద్దరం స్వతంత్రించి నిర్ణయాలు చేసుకోవచ్చు. కానీ నీ అభిప్రాయాలు నాకు తెలియటం లేదు. పెళ్లికి ముందు మన మధ్య ఎంత దూరం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నేను పిరికివాడినై మౌనంగా ఉంటున్నాను అని అనుకోకో. మనం కలవటం కోసం వీళ్ళందరితో తగవులు పడాలంటే చీదరగా ఉంది నాకు. ఇదంతా ఆలోచిస్తే ఈ 3 నెలలు పెద్దవాళ్ళ నమ్మకాల ప్రకారం పోదాం అనిపిస్తుంది. సరదాగా చెప్పుకోవాలంటే విధి క్రూరంగా మనల్ని వేరు చేస్తుంది. చివరికి ఎవరు నెగ్గుతారో చూద్దాం. నిన్ను నా కౌగిట్లో బంధించుకుని విధిని వెక్కిరించకపోతానా? అద్దాల వంటి నీ చెక్కిళ్లలో నన్ను నేను చూసుకుంటూ. వాసు కలం వినయ విధేయతలతో వాసు ఊహల్ని అక్షరాల్లోకి తర్జుమా చేస్తూ లేడిలా పరుగులు తీస్తోంది. వాసు కళ్ళెదుట సుజాత ప్రత్యక్షమైంది. మందహాసాలు ఒలికిస్తూ వయ్యారాలు పోతోంది. వాలుచూపులతో కులుకు నవ్వులతో రెచ్చగొడుతోంది. వాసు కళ్ళు ఎర్రగా ఎరుపు తేలాయి. నుదురంతా చెమట పట్టింది. ఊపిరి సెగలు రేగుతుంది. ఏం రాస్తున్నాడో, ఎలా రాస్తున్నాడో ఆలోచించలేదు. అవిరామంగా శ్రమించి అలసిపోయినట్లు కలం ఆపు చేశాడు. అస్తవ్యస్తంగా పడి ఉన్న కాగితాలన్నీ సర్దాడు. ఉత్తరం చదువుతుంటే వాసుకే సిగ్గు ముంచుకొచ్చింది. ఇలాంటి ఉత్తరం చదివి ఆ అమ్మాయి ఏమనుకుంటుందో, చిరాకు పడుతుందేమో, ఆశ్చర్యపోతుందేమో, కోపం వస్తుందేమో. పోనీ అది చూద్దాం. నా భార్యకి రాశాను కానీ పరాయి వాళ్ళకి రాశానా? నా ఇష్టం, ఇంకా రాస్తాను. ఆ ఉత్తరం మర్నాడు పోస్టుకి వెళ్ళింది. వారం రోజులైనా జవాబు లేదు. వాసు కుతూహలం దిగులుగా మారింది. సుజాని చీకాకు పెట్టినందుకు భయం వేసింది. అభం శుభం తెలియని ఆడపిల్లకి మొగుణ్ణి కదా అనే అధికారంతో అస్తవ్యస్తపు రాతలు రాయటం ఏం సంస్కారం? సుజాత తనని గురించి సున్నితంగా, ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటుందేమో. అదంతా ధ్వంసం చేసుకున్నాడా? మొరటు మనిషిలా, మూర్ఖుడిలా సాక్షాత్కరిస్తాడా? ఎంత తొందర! సుజా, నీ కోపం వచ్చిందా? నా మీద అసహ్యం వేసిందా? నన్ను క్షమించవు? నా ఆలోచనలేవి నా వశంలో లేవు. ఇంకా ఈ ఎడబాటు కొన్నాళ్ళు సాగితే నేను ప్రాణాలతో ఉంటాననే నమ్మకం నాకు లేదు. ఎప్పుడో హఠాత్తుగా నా మృత్యుని చూడటానికే నువ్వు రావాలి. అప్పుడు నేను నీకేమీ చెప్పలేను. నన్ను చూసి భయపడి దూరంగా ఉండిపోకు. నన్ను నీ వడిలోకి తీసుకుని నీ హృదయానికి హత్తుకో. నా మృతకళేబరం మీద నీ సున్నితమైన పెదవులతో ముద్దుల వర్షం కురిపించు. అప్పటికి కానీ నా ఆత్మ శాంతించదు. లేకపోతే అది చెట్లు పుట్టలు పట్టుకుని తిరుగుతూనే ఉంటుంది. నన్ను హఠాత్తుగా మృత్యువు ఎత్తుకుపోతే కడసారిగా నిన్ను కోరే కోరిక ఇది ఒక్కటే. నువ్వు ముద్దులు పెట్టుకోకపోతే నా కళేబరానికి ముక్తుండదు. ఆ ఉత్తరానికి సుజాత వెంటనే జవాబిచ్చింది. మీ ఉత్తరం చూస్తే నాకు భయం వేసింది, ఏడుపొచ్చింది. ఎందుకలా రాశారు? ఇంకెప్పుడు అలా రాయకండి. సుజా బిక్కమొహం వేసి అమాయకంగా అడుగుతూ కనిపించింది. వాసు చాలా బాధపడ్డాడు సుజాని అంత కంగారు పెట్టినందుకు. ఆ 3 నెలలు దుర్భరంగా, దుస్సహంగా గడిచాయి వాసుకి. కనుచూపు మేరలో ఆశ్వీజం తొంగి చూస్తుంది. రెక్కలు తటపటలాడిస్తూ గరుడ పక్షి నిద్రలేచినట్టు మేలుకుంది వాసు ఊహాలోకం. వారం 10 రోజుల్లో ముహూర్తం పెట్టబోతారనగా సుజాత దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది వాసుకి. ఆ ఉత్తరం చదివి నిర్ఘాంతపోయాడు వాసు. తల 10 తలల్లాగా గిర్రుని తిరిగింది. అసహనంతో వెర్రివాడిలా ఉత్తరం చేయించి పారేశాడు. భర్తని ప్రాధేయపడుతూ రాసింది సుజాత. ఆ సంవత్సరానికి కా సంగతి ఎత్తొద్దని. తనకి ఆఖరి సంవత్సరం. కాలేజీ చదువుకి ఈ సంసార జీవితానికి సమన్వయం కుదుర్చుకోవటం తనకు సాధ్యం కాదని, దయచేసి తనని అర్థం చేసుకోవాలని వాసు దీర్ఘంగా నిట్టూర్చాడు. వ్యధనంతా నిట్టూర్పులా వదిలేశాడు. వాసు ఇంటికొచ్చేసరికి పంచాంగం, పంతులు, తిథి నక్షత్రాలు చూస్తూ కనిపించాడు. వాసు గదిలోకి వెళుతూ వదినా అని పిలిచాడు. జానకి వచ్చింది నవ్వుతూ. నీ కష్టాలు గట్టెక్కాయిలే వాసు అంది. గట్టెక్కలేదు, నన్నెత్తెక్కాయి అన్నాడు నవ్వు కోపం మిళాయించి. ఇంకా ఎందుకు అంత చిరాకు? ముహూర్తం పెట్టించేస్తుంటేను.
అందుకే పిలిచాను. ఇప్పుడేం వద్దు, అమ్మకి చెప్పు. అదేమిటి, నిజంగానే? నిజమే వదినా. సుజాకి ఈ సంవత్సరం ఫైనల్ కదా, తనకిష్టం లేదని రాసింది. ఆలోచిస్తే నాకు ఇష్టం లేదు. ముహూర్తం అది ఇప్పుడొద్దు. జానకి తెల్లబోతూ వెళ్ళిపోయింది. ఏమిట్రా వాసు అంటూ వచ్చింది తల్లి. ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది. చదువు ముందా, సంసారం ముందా? ఇదేం తిక్క నీకు? వాసు బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. ఇప్పుడొద్దులేమ్మా, వేసంకాలం చూద్దాం. హవ్వా, నవ్విపోతారెవరన్నా. 3 ముళ్ళు వేసొచ్చావు. ఈ గడియ వరకు పెళ్లి కూతుర్ని గుమ్మంలోకి తీసుకురాలేదు. ఇప్పటికే సిగ్గుతో చస్తున్నాను. ఆ అడ్డు కాస్త తీరిపోతే ఆ అమ్మాయి వస్తూ పోతూ ఉంటుంది. జానకి అందుకుంది. ముహూర్తం పెట్టని వాసు. సుజాతని మన ఇంటికి తీసుకురావాలి. దానికైనా మంచి రోజు ఉండాలిగా. ఏకంగా ఒక్కసారి వస్తుందిలే, ఇప్పుడేం వద్దు ఖచ్చితంగా చెప్పేశాడు వాసు. వాసు అన్న కూడా తమ్ముడి పాయింటే మాట్లాడాడు. సుజాత పరీక్షలు అయ్యే వరకు ఎలాంటి లగ్గాలు గిగ్గాలు ఉండకూడదని కొట్టిపారేశారు. వాసుకి చాలా సంతోషం కలిగింది. సుజాత తన సంస్కారాన్ని అర్థం చేసుకుంటుందని, తనని ఇంకా ప్రేమిస్తుందని. వాసు సుజాతకి ఉత్తరాలు రాయటం చాలా తగ్గించాడు. పరీక్షలకు చదువుకోవాల్సిన సుజాని డిస్టర్బ్ చేయకూడదని. ఆ రాత్రి శోభనం వాసుకి. దానికోసం వాసే కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించాడు కాబట్టి అది వాసు శోభనమే. వాసుతో జానకి ఒక్కతే వచ్చింది వియ్యాల వారింటికి. రాత్రి శోభనం అనగా ఉదయం బండి దిగారు. ఇంట్లో చుట్టాలు ఎవ్వరూ లేరు. బండి దిగి జానకి లోపలికి వెళ్ళి తోడికోడల్ని చూసింది. బావున్నావా అంది. కొంచెం నవ్వి ఊరుకుంది సుజాత. పగలంతా సుజాతని శల్యపరీక్షలు చేస్తూనే ఉంది జానకి. సుజాత ఈ కాలపు పిల్లలా లేదు. ఎక్కువగా మాట్లాడదు, నవ్వదు. ముభావంగా తనకేమీ పట్టనట్లుంటుంది. ఎందుకైనా దిగులా అంటే ఆ పిల్ల దిగులు పెట్టుకునే కారణాలేవీ కనిపించలేదు జానకి. అది ఆ పిల్ల తత్వమా? మొగుడు పెళ్ళాలు ఒకటైతే సరి, అన్ని దిగుళ్ళు పోతాయి. సుజాత కన్నా వాళ్ళక్క సావిత్రి హుషారుగా కనిపించింది జానకి. ఆ పిల్ల సుజాత అంత రూపసి కాదు, కానీ అందమైందే. సుజాత కన్నా 4 ఏళ్లు పెద్దది. అప్పుడే ఆ పిల్ల అందచందాలన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. తన శకనం మంచిది కాదని సావిత్రి ప్రతి పనికి దూరంగా ఉంటుంది. ఏ పనికి తనకై తను కలుగ చేసుకోదు. శుభ సమయాలలో తనని చూసుకుని తనే భయపడి దాక్కుంటూ ఉంటుంది. జానకి చీటికి మాటికి సావిత్రిని పిలుస్తూ పలకరిస్తూ ముచ్చట్లాడుతూ గడిపేసింది ఆ పగలంతా. దీపాల వేళైంది. గది సర్దాలన్న ధ్యాసే ఎవరికీ ఉన్నట్లు లేదు ఇంట్లో. కాసేపు చూసి సావిత్రిని అడిగింది జానకి. ఏమో, అమ్మకి అత్తయ్యకి ఏం తెలుస్తుంది? నా చేయి పెట్టడం ఎందుకని ఊరుకున్నాను. సుజా గది ఉందిగా, మీరు సర్దండి అంది సావిత్రి. జానకే ఉత్సాహం తెచ్చుకుని సావిత్రిని వెంట పెట్టుకుని మామూలు గదిని శోభనం గదేమో అనుకునేలా చేసింది. తర్వాత సుజాతని ముస్తాబు చేయటంలో పడింది. తోడికోడలికి మల్లెపూలు జడకుడుతూ హాస్యాలాడింది. ఇదిగో అమ్మాయి, చెల్లెలితో హాస్యం ఆడుతున్నాను అనుకోకు. ఇంత కష్టపడి పూల జడ కుట్టించుకునేది ఎందుకనుకున్నావు? దీనితో ఒక దెబ్బ వేశావంటే రేపు ఆ వాత పెళ్ళికొడుకు చెంప మీద మాకందరికీ కనపడాలి అంది. సావిత్రి ముసిముసి నవ్వులు నవ్వింది. అంతలోనే దిగులుగా చూస్తూ కూర్చుంది. సుజాత కిక్కురు మనలేదు, జవాబు చెప్పలేదు. కనీసం నవ్వు దాచుకుంటున్న ప్రయత్నమైనా కనిపించలేదు. జడ కుట్టడం అయ్యాక జానకి సుజాత మొహాన అందంగా తిలకం దిద్దింది. కట్టుకోవడానికి అత్తారింటి దగ్గర నుంచి తెచ్చిన జరీ పువ్వుల చీర తీసిచ్చింది. ఇది మీ ఆయనే స్వయంగా కొన్నాడు. నీకు నచ్చకపోతే గదిలోకి వెళ్ళగానే విప్పి అతని మొహన పారేయ్ అంది. పక్కుమంది సావిత్రి. తప్పు చేసిన దానిలా సిగ్గుపడిపోయింది. సుజా మాట్లాడలేదు, ఎవరి వైపు చూడలేదు. బయట కొంగుని పరీక్ష చేస్తున్నట్లు దాన్ని చూస్తూ కూర్చుంది. పెద్ద పిల్లకి లక్షణంగా వేడుకలన్నీ చేస్తే అచ్చి రాలేదట. అందుకని పేరంటాళ్ళు, ఫలదానాలు, బ్రాహ్మణులు, మంత్రాలు ఏవీ పెట్టుకోలేదట. జానకేమీ నచ్చలేదు. రుసరుసలాడుతూ వచ్చింది మరిది గదిలోకి. వీళ్ళంతా ఉత్త ఎడ్డి మనుషుల్లా ఉన్నారు. ఓ సరదా లేదు, పాడు లేదు. వాసు నవ్వాడు. పెత్తనం చేద్దామని వచ్చావు, నీ సరదా తీరినట్టే లేదు. రాత్రికి ఎప్పుడో ఇల్లు మాటు మణిగింది. జానకి వాసుని ఆ గది ముందుకి తీసుకెళ్ళి వెళ్ళి పడుకో, సుజాత వస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోయింది. వాసు గుండెలు దడదడా కొట్టుకుంటూ గదిలో కడుగుపెట్టాడు. ఒక్క చూపులో 4 వైపులా చూశాడు. గది చాలా నచ్చింది. అగరొత్తుల పొగలతో సువాసనలతో నిండి ఉంది. ఎక్కడి నుంచో గులాబీ సెంటు పరిమళం మొహానికి తాకింది. ఒక్కడు గది మధ్య నించున్నాడు.
కల ఇన్నాళ్ళకి నిజమైంది అనుకుంటూ. సుజాతని ఎప్పుడో చూశాడు. ఇప్పుడు క్షణానికో గడియకో చూస్తాను అనుకుంటే బ్రహ్మానందంగా ఉంది. వాసు మనసు మూగపోయినట్లయిపోయింది. అలలు ఆగిపోయి ప్రశాంతంగా తేరుకున్న సరస్సులా ఉంది. మబ్బులన్నీ చెదిరి చల్లని వెన్నెల కాసే ఆకాశంలా ఉంది. సంవత్సరం కిందట వాసు నిరీక్షించిన ఆ రాత్రికి ఈ రాత్రికి యోజనాల వ్యత్యాసం ఉంది. ఆనాటి ఉద్వేగము తొందరపాటు ఇప్పుడు లేవు. అది ఉత్త ఆశ. ఇప్పుడు సుజా అంటే అణువణువున అనురాగమే. క్షణమో గడియో అనుకుంటూ గంట పైన గడిపాడు. ఉక్కతో గుర్తొచ్చి లేచి ఫ్యాన్ వేసి మళ్ళీ కూర్చున్నాడు. కూర్చోబుద్ధి కాక నెమ్మదిగా పచార్లు సాగించాడు. గోడ దగ్గర నించుని వరుసగా ఫోటోలు చూశాడు. ఒక ఫోటోలో 2 అమ్మాయిలు. కుడివైపున సుజాత, 16 ఏళ్ల వయసుంటుంది. ఎడమవైపు వాళ్ళక్క. వాసు ఎప్పుడూ ఆమెను చూడలేదు. సావిత్రి గురించి విన్నాడు. దురదృష్టవంతురాలు అనుకున్నాడు. ఇద్దరిలోనూ సుజాత అందంగా ఉంది. ఇప్పుడైతే పువ్వుకి సువాసన పట్టినట్టు ఆకర్షణగా కూడా ఉండుంటుంది. మందహాసం చిందిస్తూ సుజా ఫోటోనే చూస్తూ నిల్చున్నాడు. జానకి గంట నుంచి చెప్తుంది సుజాతకి, వెళ్ళమ్మా గదిలోకి వెళ్ళి పడుకో అని. వెళతాలేండి అనటం తప్పితే కదలదు సుజాత. ఇంట్లో అందరూ నిద్రలు పోతున్నారు. సుజాత కూడా నిద్ర కళ్ళు పడుతూ ఉంటే జానకి కొంచెం విసుక్కుంది కూడా. ఇక్కడే నిద్రపోయేలా ఉన్నావు, పాపం మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, నీ ఇష్టం మరి అనేసి తను నిద్రకి పడింది. సుజాత చాలాసేపు ఒక్కతే కూర్చుంది. చేతుల మధ్య చంపలు కప్పుకుంది. దీర్ఘంగా నిట్టూర్చి లేచి నిలబడింది. నెమ్మదిగా అడుగులు లెక్క పెడుతూ ఆ గదిలో అడుగుపెట్టి గుమ్మం దాటి తలుపులు లోపలికి వేసి వెనక్కి తిరిగింది. గోడ మీద ఫోటోలు చూస్తున్న వాసు తుళ్ళిపడి తల తిప్పాడు. సుజాత తలదించేసుకుంది. వాసు అక్కడే నిలబడిపోయాడు. సుజా పూల జడ వేసుకుంది. జరి పువ్వుల చీర కట్టుకుంది. వంటి నిండా నగలు పెట్టుకుంది. దేవకన్యలా ప్రత్యక్షమైంది. వాసు బాహ్యస్మృతిని కోల్పోయాడు. కలలోలాగా నడిచాడు. సుజాత అయస్కాంతంలా వాసుని నిలబడనివ్వకుండా ఆకర్షిస్తూ వెర్రివాణ్ణి చేసింది. తన్మయత్వంతో సుజా చుట్టూ చేతులు వేశాడు. గుండెలకి హత్తుకున్నాడు. కళ్ళు చెమర్చుతుంటే నిట్టూర్చాడు. సుజా అప్రయత్నంగా అన్నాడు. ఎన్నాళ్ళకి అంతకు మించి మాటలు రాలేదు. ఎంతో చెప్పాలని, అవిరామంగా మాట్లాడాలని తహతహలాడుతోంది హృదయం. సుజా, ఈ రోజు కోసం ఎన్నాళ్లుగానో నిరీక్షించాం కదూ. నిజం చెప్పనా, అసలు ఇలాంటి రోజు రాదేమోనని భయపడ్డాను నేను. నవ్వుతావేమో, దేవుడున్నాళ్లే, నా మొర విన్నాడు సుజా. నీకోసం నేనెంత తప్పించానో తెలుసా అని చెప్పాలని ఉవ్విళ్ళూరింది మనసు. కానీ అతను కూడా అనుకున్నంత ధైర్యంగా లేడు. ఆ మాటలు చెప్పాలంటే అర్థం కాని సిగ్గు జంకు అడ్డొస్తున్నాయి. సుజాత తలదించుకుని ప్రతిమలా నిలబడి ఉంది. వాసు తన్మయంగా చూశాడు. చూసి అన్నాడు, సుజా, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? సుజాత తలెత్తలేదు. ఆమె ఏమీ మాట్లాడటం లేదని అప్పటికి తోచింది. ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? కాదన్నట్లు చూసింది. వాసు సుజా పూలజడ చేతుల్లోకి తీసుకుని చూశాడు. మాట్లాడకూడదా? నోట్లో ముత్యాలు పెట్టుకుని వచ్చావా? సుజా నవ్వలేదు. నిశ్శబ్దంగా మొహం తిప్పుకుంది. అప్పటికి సుజాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాసు 2 అరచేతులు సుజా చెక్కిళ్లకు చేర్చి పద్మంలా ఉన్న ముఖాన్ని దోసిట్లో పట్టుకుని సుజా కళ్ళలోకి చూడబోయాడు. తుళ్ళిపడ్డాడు. సుజా కనుకొలుకల్లో ముత్యాలంత కన్నీటి బిందువులు నిరవలేక జారి వాసు చేతుల మీద పడ్డాయి. వాసు కంగారుగా చేతుల మీద పడ్డ కళ్ళనీళ్ళని, సుజా మొహాన్ని అయోమయంగా చూశాడు. ఏమిటిది సుజా, ఇలా ఉన్నావేమిటి? నేనేమన్నానని? సుజా కన్నీటితో తడిసిన కంటి రెప్పల్ని అల్లార్చుతూ దీనంగా అంది. నాకెందుకో భయంగా ఉంది. భయంగా ఉందా? ఎందుకు? నన్ను చూస్తేనా? నవ్వాడు. ఊహూ కాదు, అసలు. ఏమిటి చెప్పు సుజా. చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నేను పరాయివాణ్ణా? మనిద్దరి మధ్య భయాలు సంకోచాలు ఏమీ ఉండకూడదు. మనం చక్కగా మాట్లాడుకోవాలి. అది కాదు, తలదించేసుకుంది సుజాత. ఒక్క క్షణం ఆగి తలెత్తి వాసు ముఖంలోకి చూసింది. నా గురించి మీరేమిటేమిటో ఊహించుకుంటున్నారు. ఎలా చెప్పను? అసలు ఇదంతా నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఏదంతా? తెల్లబోతూ అడిగాడు వాసు. ఇదే, ఈ శోభనం, ఇలా. ఛీ, నాకు ఇష్టం లేదు. సుజా కంఠం పూడిపోయింది. అసలు వాసుకి ఏమీ అర్థం కాలేదు. వెర్రి చూపులు చూశాడు.
సుజాత చెంపల మీద కన్నీళ్లు ధారలు కడుతున్నాయి. పులి పంజాలో చిక్కుకున్న లేడి కూనలాగా గజగజలాడుతూ అంది. నన్ను చంపేయండి, అడ్డురాను, కానీ నన్ను ముట్టుకోవద్దు. మ్రానుపడిపోయాడు వాసు. కన్నార్పకుండా చూస్తూ అచేతనంగా నించున్నాడు. అతని చేతులు సుజాత భుజాల మీద నుంచి కిందికి జారిపోయాయి. ఇద్దరి మధ్య పావుగంట కాలం నిశ్శబ్దంగా గడిచింది. వాసు అప్రయత్నంగా సుజాత భుజం మీద చేయి వేశాడు. పిరికిగా చూసింది సుజాత. మృదువుగా అన్నాడు వాసు, నీకెందుకు ఇష్టం లేదు? ఏమో తెలీదు. నేనంటే ఇష్టం లేదా? ఆహా కాదు, మీరంటే నాకెంతో ఇష్టం. కళ్ళు మెరుస్తూ ఉండగా చూసింది. నిజం చెప్పు సుజా, ఇంతవరకు వచ్చిన తర్వాత దాపరికం ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేకపోతే నిన్ను ముట్టుకోను. మిగిలిందంతా తర్వాత ఆలోచిద్దాం. కాదు, నిజంగా మీరంటే నాకెంతో ఇష్టం. మరి నేనంటే ఇష్టమే, నా కోరికలంటే ఇష్టం లేదు. నాకేమీ అర్థం కావటం లేదు సుజా. నేను ఇంకా కొన్నాళ్ళు పోయాకొస్తే బాగుండేదా? సుజాత మాట్లాడలేదు. భయంగా చూసింది. వాసు ఏదో గుర్తొచ్చినట్లు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు, మరి నువ్వు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? మాట్లాడు, నువ్వు చిన్నపిల్లవి కాదు కదా, ఇదంతా నీకు తెలీదా? దోషిలా అంది. తెలుసు, పెళ్లి చేసుకోనన్నాను. మా వాళ్ళెవరూ వినలేదు. సంబంధం చూసి లగ్నం పెట్టేశారు. చచ్చిపోదాం అనుకున్నాను. ఏం చెయ్యాలో తెలియలేదు. నాకు ఇష్టం లేకుండానే పెళ్ళైపోయింది. నిజంగా నేను తప్పు చేశాను. చచ్చిపోవాల్సింది. నాకు చేత కావటం లేదు. పుక్కిటి పిరాణం విన్నట్టు విన్నాడు వాసు. నేను నీకు అన్ని ఉత్తరాలు రాశానే, ఒక్కసారైనా ఈ మాట చెప్పలేదేం? ఈ మాటలు ఉత్తరంలో చెప్పకపోయావా? నా మనసుని ఇంకో రకంగా తయారు చేసుకునేవాణ్ణి. సుజా, నువ్వేదో దాస్తున్నావు. నీ మాటలు నేను నమ్మటం లేదు. మగవాళ్ళంటే నీ కోపమా? అదేం ప్రశ్న అన్నట్టు చూసింది సుజాత. మగవాళ్ళంటే ఎందుకు కోపం అంది తెల్లబోతూ. నువ్వేమైనా కథలవి చదువుతూ ఉంటావా? చదవను. చిన్నప్పుడు చదివేదాన్ని. మా అమ్మ తిట్టేది. ఇప్పుడు నాకే కథలు చదివినా నచ్చవు. సినిమాలు చూస్తావా? భక్తి సినిమాలే చూస్తాను. ఎందుకు ఇలా అడుగుతున్నారు? వాసు కొంతసేపు మాట్లాడలేదు. ఆలోచనలో మునిగిపోయాడు. మన పెళ్ళైన మర్నాడు నువ్వు గదిలోకి రాకూడదన్నారు. అది నిజమేనా? సుజాత మాట్లాడలేదు. వాసు కోపంతో ఉడికిపోయాడు. ఎందుకింత దారుణంగా మోసం చేశావు నన్ను? ఈ మాట ఆనాడే చెప్పొచ్చుగా. ఈ భాగ్యానికేనా ఇన్ని నెలలు ఎదురు చూసింది నేను? సంవత్సరం నుంచి నన్నెందుకిలా మభ్యపెట్టావు? సుజాత భయంగా ప్రాధేయపడుతూ, అప్పుడు మీ గురించి నాకేమీ తెలీదు. గదిలోకి రావడానికి భయపడ్డాను అంది. ఇప్పుడు? మీరు మంచివారని, స్వయంగా చెప్తే నన్ను అర్థం చేసుకుంటారని. ఛీ, ఇలాంటి మంచితనమా నా మంచితనం? నిన్ను నేనే కాదు, ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నీకోసం కలలు కంటూ వస్తే అద్భుతంగా స్వాగతం ఇచ్చావు. మంచివాడినని బిరుదప్ప చెప్పావు. నిన్ను నేనే అర్థం చేసుకోవాలి, కానీ నన్ను నువ్వు అర్థం చేసుకోకు. నా బాధ నువ్వు పంచుకోకు. సుజాత అంది. నేను మీకు తగను, నాకు తెలుసు. పెళ్లికి ముందు నేను ఇంత ధైర్యంగా ఆలోచించుకోలేదు. లేకపోతే నా తెలివి తక్కువతనంతో ఇలా చేసేదాన్ని కాదు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఈ మాటే మీకు చెప్పాలనుకుంటున్నాను. వాసుకి భరించలేనంత కోపం వచ్చింది. పెళ్ళంటే నీకు బొమ్మలాటలాగా ఉంది. మనుషులంటే పశువులు అనుకుంటున్నావు. ఒకళ్ళను వదిలేసి ఇంకోళ్ళ వెంట పడ్డానికి. ఇద్దరి మధ్య దారుణమైన నిశ్శబ్దం. వాసు తనకి సడన్గా పిచ్చెత్తకుండా ఉండటానికి మనస్సుని మాలిమి చేసుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. తలుపులు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. తెల్లరగట్ల చీకట్లోనే లేచింది జానకి. వరండాలో కుర్చీలో కూర్చున్న మరిదిని చూసి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ఇక్కడ కూర్చున్నావేమిటి అంది తెల్లబోతూ. ఇక్కడ చల్లగా ఉందని. అబ్బా, నీ మొహంలో ఇన్నాళ్ళకి కళ చూశాను. కొంచెం నవ్వడానికి ప్రయత్నించాడు. ముంగిలా మాతో ఒక్క మాట మాట్లాడింది కాదు, మాటలన్నీ మూట కట్టుకొచ్చి నీకు అందించింది కాబోలు అంది జానకి. మరే, తెల్లవార్లు చెవుల్లో హోరెత్తింది అన్నాడు కొంచెం నవ్వుతూ. తను మళ్ళీ నవ్వగలుగుతాననుకోలేదు వాసు. కొంచెం నవ్వుతూ వదిన హాస్యానికి జవాబులు చెప్తూ ఉంటే మనసు కొంచెం తేలిక పడింది. ఆ పగలు ఒక్కడు ఆలోచిస్తూ పడుకున్నాడు. పెళ్ళైన స్నేహితులందరూ గుర్తొచ్చారు. మీకిలా అయ్యిందా అని ఒక్కొక్కళ్ళని అడగాలనిపించింది. ఇలాంటి ఆడవాళ్ల గురించి తను కొన్నిసార్లు విన్నాడు. చిన్నప్పుడు ఆడవాళ్ల దగ్గర కూర్చుంటే ఏవేవో కబుర్లతో పాటు ఇలాంటివి కూడా చెప్పుకుని నవ్వుకునేవారు. కామాక్షి చూసావా వదినా?
గదిలోకి వెళ్ళమంటే ఒకటే ఏడుపట. 4 కేకలేసి పంపిస్తే మొగుడి జుట్టంతా పీకి నానా గందరగోళం చేసిందట. కంచిపట్టు చీర ముక్కలు ముక్కలు చేసేసిందట. మొగుడికి కోపం వచ్చి చావబాదాడట. ఏం పోయే కాలం దొబ్బుడాయా ఈడొచ్చిన పిల్ల. సవర్తాడి 4 ఏళ్ళయింది. ఏమోనమ్మా, మన కాలంలో ఎరుగుదువా? 11వ ఏట పెద్దదాన్నయ్యాను నేను. 12వ ఏట మా పెద్దవాడు కడుపున పడనే పడ్డాడు. అలాంటి కబుర్లు బాగానే గుర్తున్నాయి వాసుకి. కామాక్షి మొగుడు జుట్టు పీకటం ఎందుకో చిన్నప్పుడు తెలియదు, కానీ పెద్దవాడయ్యి రకరకాల పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. కొంతమంది ఆడవాళ్లలో ఇలాంటి మనస్తత్వం ఉంటుందిట. పెద్దవాళ్ల ప్రవర్తనే వాళ్ళని అలా తయారు చేస్తుందేమో అంటారు. భార్యాభర్తల సంబంధాలంటే చిన్నప్పుడే అసహ్యం పుట్టుకొస్తుందేమో. ఆ మనసుల మీద నుంచి ఆ ముద్రలు చెరగాలన్నా చెరపాలన్నా యుగాలు చాలవేమో. అలాంటివి చదివాడు. వాసుకి ఒక్కసారి నిరుత్సాహంతో కృంగిపోయినట్లనిపించింది. సుజాత ట్రే నిండా 2-3 రకాల టిఫిన్లు తెచ్చింది గదిలోకి. అన్నీ బల్ల మీద సర్దింది. చిరునవ్వుతో పిలిచింది. వాసు లేచి తిన్నాడు. రాత్రి మీరెక్కడ పడుకున్నారు? వరండాలో కూర్చున్నాను. అలా వద్దు, ఇక్కడే పడుకోండి. మీకు కోపం వచ్చిందని నాకు చాలా భయం వేసింది. కోపం, భయం అవి తప్ప ఇంకేమీ తెలియవా నీకు? బాధ అనేది ఒకటి ఉంటుందని తెలుసా? మొహం దించేసుకుంది. వాసు కొంచెం సేపు నవ్వు మొహంతో చూశాడు. సరే, అలాగే ఇక్కడే పడుకుంటాలే. సుజాత గురించి ఎవరైనా మంచి డాక్టర్తో కన్సల్ట్ చేస్తే అనుకున్నాడు హఠాత్తుగా. కానీ వెంటనే అభిప్రాయం మార్చుకున్నాడు. సుజాత తత్వం కొంతవరకైనా తను ఊహించగలడు. ముందు సుజాత భయం పోగొట్టాలి. సుజాతకి తన మీద ఉత్త అభిమానం ఎంత ఉన్నా సరిపోదు. కాంక్ష పుట్టాలి. శరీరాన్ని వెర్రెత్తించే కోరిక పుట్టాలి. అంతవరకు సుజాతను తను ముట్టుకోకూడదు. తప్పదు. తను భరించక చేసేదేమీ లేదు. వాసు హృదయం తాత్కాలికంగా శాంతించినట్లయింది. 2వ రోజు రాత్రి తొందరగా గదిలోకొచ్చింది సుజాత. వాసు నవ్వుతూ మామూలుగా ఉండాలని ప్రయత్నించాడు. సుజాత లేత పసుపు రంగు జరీ చీర కట్టుకుంది. ఆ రంగు లైట్ వెలుగులో తెల్లటి తెలుపులా కనిపిస్తుంది. మొగ్గ విడివిడిని గులాబీ పువ్వు పెట్టుకుంది తలలో. క్రితం రాత్రి కన్నా ఎంతో అందంగా కనిపించింది. వాసు తనని తను హెచ్చరించుకున్నాడు. అలమార దగ్గరికి నడిచి పుస్తకాలు వెతుకుతూ నించున్నాడు. ఏదో పుస్తకం తీసుకుని వెనక్కి తిరుగుతూ, అదేమిటి అలా నిలబడిపోయావెందుకు? కూర్చో, ఇలారా అంటూ మంచం మీద కూర్చున్నాడు. దగ్గరకొచ్చింది సుజాత. దూరంగా మంచం వారన కూర్చుంది. వాసు కొంచెం నవ్వి, ఇంకా నేనంటే భయంగా ఉందా అన్నాడు. సుజాత సిగ్గుపడ్డట్లు ఊరుకుంది. రాత్రి విషయం ఎవరికైనా చెప్పావా? అడిగారు, కానీ చెప్పలేదు. ఎవరడిగారు? మా అక్క అడిగింది. ఏమని? ముందు ఎవరు మాట్లాడారే అంది. నేనేం చెప్పలేదు. ఏం? నాకు ఇష్టం లేదు. మన విషయం పైవాళ్ళకెందుకు? పైవాళ్ళెవరు? మీ అక్కేగా. అయితే మాత్రం మరి నీ విషయం మీ అక్కకి తెలుసా? సుజాత మాట్లాడలేదు. కాసేపటికి, నేను పెళ్ళొద్దని ఏడవటం తెలుసు. ఏడ్చావా అన్నాడు తెల్లబోతూ. మాట్లాడలేదు సుజాత. అప్పుడు మీ అక్క ఏముంది? దానికి ఇష్టం లేదంటుంటే ఎందుకంత బలవంతం చేస్తారు అని తను కూడా ఏడ్చింది. మా అక్క చాలా మంచిదండి. మా బావ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు దానికి అంతా ఏడిపే. దాని బతుకలా అయింది. దాన్ని చూస్తే నాకు మంచి చీర కూడా కట్టుకోబుద్ధి వేయదు. దాన్ని పూలు పెట్టుకొనివ్వరు, నన్ను పెట్టుకోమంటారు. తన నగలు కూడా నన్నే పెట్టుకోమంటుంది మా అక్క. నాకు అలా పెట్టుకోబుద్ధి వేయదు. నాకు కూడా దానిలాగే ఉండాలనిపిస్తుంది. మీ అక్క మీద నీకు అంత ప్రేమ, ఆమెకు మళ్ళీ పెళ్లి చేయరా? అమ్మో, మా అమ్మ ఒప్పుకోదు. మా మావయ్య అసలే ఒప్పుకోడు. మీ అక్కే చేసుకుంటానంటే? ఏమో, మా వాళ్ళు ఒప్పుకోరు. నాకు మాత్రం బలవంతంగా చేశారు. మిమ్మల్ని బాధ పెడుతున్నాను, అదే నాకు బాధగా ఉంది. ఏదో సాలెగూడులో చిక్కుకున్నట్లు అనిపించింది వాసుకి. మూర్ఖపు కుటుంబం. మీరు రాత్రి కూడా నిద్రపోలేదు, పడుకోండి అంటూ మంచం మీద నుంచి లేచింది సుజాత. కొంచెం నవ్వాడు. నిద్రకి నాకు ఆమెడ దూరం. ఎదురుగా నిన్ను చూస్తూ కబుర్లు చెప్పుకోకుండా నిద్ర. కొంచెం మొహం ముడుచుకుంది. గ్రహించాడు. ఏమీ తోచటం లేదు. సినిమాకి వెళ్దామా? ఇప్పుడా? పర్వాలేదు, టైం ఉంది. 2వ ఆటకి కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో. నేను తీసుకెళ్తుంటే ఏమంటారు? సరే పదండి. వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్తున్నారని తెలిసి జానకి విస్తుపోయింది. వాసు నవ్వాడు. జానకిలా సావిత్రి విస్తుపోలేదు. 3వ రోజు బీచ్కి వెళ్లారిద్దరు. సుజాత కొంచెం ఉత్సాహంగా కనపడింది.
బిఏ అయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. నేనేమీ అనుకోవటం లేదు, మీరు చెప్పండి. నేను చెప్పేది నీకు నచ్చకపోతే? ఎందుకు నచ్చదు? నచ్చుతుంది. ఏం చెప్పినా నచ్చుతుందా? సుజాత ఉత్సాహం భంగపడింది. మొహం ముడుచుకుంటూ అంది. నాకు ఒక విషయం ఇష్టం లేదని చెప్పాను, అది తప్ప ఏం చెప్పినా వింటాను. ఆ ఒక్క విషయమే నాకు ముఖ్యమైనదైతే చెప్పు మరి. ఏం చెప్పను, అది మీరే ఆలోచించుకోండి. నాకు ఇష్టం లేని విషయానికి నేనేం చెప్పను? ఇష్టం లేకపోవడానికి కారణం ఉండాలి సుజా, అర్థం ఉండాలి. మన ఇద్దరికీ ఉండాల్సిన సంబంధాన్ని నువ్వు ఇష్టం లేదంటే నేనేమైపోతానో ఆలోచించావా? సుజాత చాలాసేపు మాట్లాడలేదు. చివరికి అంది. బాధనంతా కంఠంలో పోగు చేసుకుని విషాదంగా అంది. ఇంతవరకు నేనెంతో పవిత్రంగా ఉన్నాను, కానీ సుజా, నువ్వు చాలా తప్పుడు అభిప్రాయాలు పెట్టుకున్నావు. నిన్ను చూస్తే నిజంగా నాకు జాలేస్తుంది. అసలు పవిత్రత అంటే ఏమిటి? తల్లి బిడ్డని కంటే ఆ శరీరం అపవిత్రం అయిపోయినట్టా? పుట్టిన వాళ్ళం పుట్టినట్లు ఉండిపోవడానికే పుట్టామా మనం? అలా అయితే ఈ ఆకర్షణలు ఎందుకు? ఇదంతా వ్యర్థమేనా? ఎప్పుడు ఆలోచించలేదా నువ్వు? సుజాత మౌనంగా ఉండిపోయింది. వాసు అనునయంగా అన్నాడు. ఈవేళ ఈ సంబంధం నీకు నాకు కొత్త? భూమి ఎప్పుడు పుట్టిందో మనకు తెలీదు. కోట్ల సంవత్సరాలైందని అంటున్నారు. అప్పటినుంచి కోట్ల జీవరాశుల మధ్య సాగుతోంది ఈ సంబంధం. ప్రకృతి అంతా నిండి ఉంది ఈ నిజం. ఇవన్నీ నోటితో చెప్పుకోవాలా? మౌనంతోనే తెలుస్తాయి ఇవన్నీ. సుజాత నిర్వికారంగా అంది. ఎంత ఆలోచించినా నాకు ఆ అర్థం నచ్చటం లేదు. సంసారం త్యజించి యోగులైన వాళ్ళంతా ఎందుకయ్యారు? తుచ్చమైన శారీరక సుఖాల్ని మించింది ఏదో ఉందని ఎందుకు చెప్తున్నారు? తపస్సులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి ఈ సంసారం, ఈ సృష్టి, ఈ ప్రకృతి ధర్మాలు ఇవన్నీ తెలియలేదా? వాసు విస్తుపోయాడు. సుజాతని చూస్తుంటే భయమేసింది. ఈ అమ్మాయి కొన్నాళ్లకి సన్యాసిని అయిపోదు కదా అనిపించింది. కొంచెంసేపు తను కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తపస్సులు చేసేవాళ్ళంతా ఎందుకు చేస్తారనుకుంటున్నావు అన్నాడు కొంతసేపటికి. ఎందుకేమిటి? భగవంతుణ్ణి చూడాలని. భగవంతుణ్ణి చూడటం ఎందుకు? ఆశ్చర్యంగా చూసింది. ఎందుకేమిటి? భగవంతుణ్ణి చూడగలిగితే ఎంత అదృష్టం. వాసుని ఒక్కసారి నిరుత్సాహం ముంచేసింది. ఇదేమిటి? టీచర్ విద్యార్థికి నేర్పినట్టు ఈ అమ్మాయికి తన బోధనలన్నీ చెయ్యాలా? అలా నేర్పి అప్పుడు ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలా? ఆ ముద్దులో ఏం రుచి ఉంటుంది, ఏం సుఖం ఉంటుంది? తన భార్యకి తను బోధకుడా, తను గురువా? సుజా, ఇవన్నీ మాటలతో తెమిలే వ్యవహారాలు కావు. నీకు బోధించాలంటే నీకన్నా గొప్పగా నాకు తెలిసిందేమీ లేదు. నాకు అర్థమైంది ఏమిటంటే ఆ భక్తి, ఆ తపస్సులు అవన్నీ మూఢనమ్మకాలు. మనం ఏ దేవుళ్ళ కథలు వింటామో ఆ దేవుళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. రాముడు కృష్ణుడు బ్రహ్మచర్యాలతో గడపలేదని తెలీదా నీకు? సుజాత ఆశ్చర్యంగానే వింది. కానీ ఆయన చెప్పేదంతా తనని ఒప్పించాలనే కదా. నేనంటే ఎంతో ప్రేమంటారే, నా శరీరమేనా మీకు కావాల్సింది అంది. ఇలా మాట్లాడడం నాకు చాలా కష్టంగా ఉంది సుజా. శరీరం మాత్రమే కాదు, శరీరం కూడా. శరీరం లేకుండా నువ్వెక్కడున్నావు ప్రేమించటానికి? నా మనసు మీకు అక్కర్లేదా? మనసు శరీరంలో లేదా? ఎక్కడుందో చెప్పు. నీ శరీరం కేసి కన్నెత్తి చూడకుండా నీ మనసునే ఆరాధిస్తాను. సుజాత కొంచెం నవ్వింది. మీతో నేను మాట్లాడలేను. వాసుకి విజయగర్వం కలిగింది. అసలు ఇది ఇంత తర్కించాల్సిన విషయమా సుజా? గాలి పీల్చటం ఎంత సహజమో స్త్రీ పురుషుల సంబంధం కూడా అంత సహజం. కాదు, నాకు అలా కాదు. వాసు మౌనంగా ఉండిపోయాడు కొంతసేపు. ఏదో ఆలోచన వచ్చినట్లు కొంచెం వికసించిన మొహంతో, సుజా, రేపు మనం ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు. ఎందుకు అని ఆశ్చర్యంగా చూసింది. ఎందుకేమిటి? మనకేదైనా అనారోగ్యం వస్తే డాక్టర్లతో చెప్తాం కదా. నాకేం అనారోగ్యం లేదు అని మొహం ముడిచేసింది. ఆ సంగతి డాక్టరే చెప్పాలి. కొన్నిసార్లు మన జబ్బులు మనకి తెలియవు. జబ్బు అనకండి, మీకు మొదటే చెప్పాల్సింది. మా అమ్మ చచ్చిపోతారని ఏడిస్తే భయం వేసి పెళ్లి కొప్పుకున్నాను. చాలా తప్పు చేశాను. మీ గురించి ఆలోచించలేదు. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడేం చేస్తాం? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటున్నాను కదా. వాళ్ళు పరీక్షలు చేస్తారు. నాకు ఇష్టం ఉండదు. మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పాను కదా. చెప్పావు. నేను ఎలా నడవాలో నాకు తెలుసు. ఇతరులు చెప్పినట్టు నడవటం నా పద్ధతి కాదు. సుజాత జవాబివ్వకుండా ఊరుకుంది. వాసు పుట్టడు నిరుత్సాహంలో కూరుకుపోయాడు.
వాసు తమ ఊరికి వెళ్ళాక ఒక్కడే వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. అంతా చెప్పాడు. మొట్టమొదటే ఆమె రాదు అని చెప్పేశాడు. డాక్టర్ అంతా విన్నాడు. అక్క జీవితం అలా అవ్వటం వల్ల ఈ అమ్మాయికి విరక్తి వచ్చుండొచ్చు. తల్లి పెత్తనం వల్ల భక్తి పిచ్చిలో పడినట్టుంది. ఏది ఏమైనా మీరు చాలా ఓపిక పట్టాలి అన్నాడు. మీ అనుభవంలో ఇలాంటి కేసులు చూసారా అండి అని అడిగాడు వాసు ఆతృతగా. ఉన్నాయి, కానీ కొంచెం అరుదు. వాళ్ళు మారారా? కొందరు మారారు, కొందరు మారలేదు. మరి మారకపోతే ఆ మగవాళ్ళు? డోంట్ వరీ, అదంతా ఆలోచించకండి. ఆమెకు ఉత్తరాలు రాస్తూ ఉంటారా మీరు? రాస్తున్నాను. నెమ్మదిగా ఈ విషయాలు కూడా ప్రస్తావిస్తూ ఉండండి. వాసు సిగ్గుపడుతూ, రాయకుండా ఉండలేక రాస్తున్నాను, కానీ అలాంటి ఉత్తరాలకి జవాబులే ఇవ్వదు. డాక్టర్ చిరునవ్వుతో వెయిట్ సమ్ మోర్ టైం అన్నాడు. వాసు డాక్టర్కి నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాడు. నిరీక్షించాలట, ఇంకా ఇంకా నిరీక్షించక చేసేదే ఉంది. సుజాత అత్తారింటికి రావటము, ఎంఏలో చేరటమా అన్నది భార్యాభర్తలు తేల్చుకోలేదు. వాసు తల్లి కోడల్ని తొందరగా తీసుకురావాలని ఆరాటపడుతుంది. 1 నెల రోజులు జరగనిచ్చి కొడుకు దగ్గర పాట మొదలుపెట్టింది. పెళ్ళయి సంవత్సరం దాటింది, ఇదేం చోద్యంరా? ఇలా పెళ్ళైన వాళ్ళు అలా చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఆ చదివేదో ఇక్కడ చదువుకోకూడదా? అమ్మాయిని తీసుకురావాలంటే వద్దంటావేమిటి? కోడలొచ్చి నాకేమీ చాకరీ చెయ్యక్కర్లేదులే, మీరిద్దరూ సుఖంగా ఉండండి, అదే 10,000 అంటూ సాధించటం మొదలుపెట్టింది. ఆవిడ మాటలు వినగా వినగా వాసుకో సందేహం ప్రారంభమైంది. తమ రహస్యం వదిన పసికట్టేసిందేమో, అమ్మకి చెప్పేసిందేమో, అందుకే అమ్మ కోడల్ని తీసుకురావాలని అంత పట్టుపడుతుందేమోనని. తన గురించి ఇంట్లో వాళ్ళంతా జాలి పడుతున్నారంటే భరించలేకపోయాడు వాసు. ఆ రాత్రికే అత్తగారి ఊరు ప్రయాణం పెట్టుకున్నాడు. సుజాత వస్తానంటుందో లేదో అడగాలని. సుజాత ఎంఏలో చేరతానంది. వాసు కూడా ఒప్పుకున్నాడు. సంసారము లేక చదువు లేక సోమరిగా ఉండటం వాసుకి నచ్చలేదు. వాసు అప్పుడప్పుడు వెళ్తూనే ఉన్నాడు అత్తగారింటికి. ఎప్పుడు వెళ్ళినా సుజాత వాసు సినిమాలకు వెళ్తారు, బీచ్లో కూర్చుంటారు, ఎక్కడికో అక్కడికి వెళ్ళొస్తూ ఉంటారు. వాసు ఉన్నన్ని రోజులు అతనికి సదుపాయాలన్నీ సావిత్రే చేయిస్తుంది. అతనికి ఏదీ లోటు జరగకుండా ఏర్పాటు చేస్తుంది. పలహారాలు, భోజనాలు, గౌరవాలు అన్నీ జరుగుతాయి రోజంతా. అతని ఇంట్లో అందరూ అభిమానంగా చూస్తారు. పిల్ల గురించి గొడవలు చేయకుండా ఉన్నాడని. వాసు సావిత్రిని అనుకోకుండా ఒకసారి చాలా దగ్గరగా చూశాడు. వాసు డాబా మీదకి వెళ్ళాలని మెట్ల మీదకి వెళ్ళాడు. సావిత్రి పైనుంచి దిగబోతూ సగంలో ఆగిపోయింది. ఇద్దరూ చాలా దగ్గరగా అయ్యారు. ఇద్దరూ కంగారు పడ్డారు. వాసు తప్పుకున్నాడు. సావిత్రి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న సావిత్రిని వాసు అలాగే చూస్తూ నించున్నాడు. తలస్నానం చేసి గాలి కోసం కాసేపు పైకి వెళ్ళింది సావిత్రి. లేత నీలం రంగు చీర కట్టుకుంది. చేతులకు బంగారపు గాజులున్నాయి. జడవదులుగా అల్లుకుంది. మెడలో సన్నటి గొలుసు ఉంది. బొట్టు పూలు లేవు. తెలియని వాళ్ళు సావిత్రిని చూస్తే పెళ్లి కాలేదనుకుంటారు. మనిషి నాజుగ్గా ఉంటుంది, వినయంగా పొందిగ్గా ఉంటుంది. వాసు సావిత్రి శరీర సోయగాలు చూడలేదు. సావిత్రి కళ్ళలోకి చూశాడు అప్రయత్నంగా. విస్మయంతో, తన్మయత్వంతో మ్రానుపడిపోయాడు. నునుసిగ్గుతో, ఆరాధనతో, అనురాగంతో ఉక్కిరిబిక్కిరయ్యాయి సావిత్రి చూపులు. తను కోరుకునేలాంటి స్త్రీత్వం మూర్తీభవించిన చూపులవి. వాసు అచేతనంగా ఉన్న స్థితిలో సావిత్రి గబగబా వెళ్ళిపోయింది. తర్వాత కూడా 2-3 సార్లు సావిత్రిని చూశాడు వాసు. సావిత్రి చేష్టల్లోనూ, కదలికల్లోనూ, దూరం నుంచి వినపడే మాటల్లోనూ ఏదో మంచితనం, ఏదో సహజత్వం చూశాడు. స్త్రీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకున్నాడు. వాసు ఊహల్లో నుంచి సుజాత మాయమై సావిత్రి ప్రవేశించటం వాసుకి కూడా తెలియలేదు. వాసు ఊహలు అప్రయత్నంగా సావిత్రిని ముట్టడించినప్పుడల్లా వాసు చాలా నొచ్చుకున్నాడు, చాలా భయపడ్డాడు. తనని తను తిట్టుకున్నాడు, హెచ్చరించుకున్నాడు. కానీ ప్రతిసారి ఓడిపోయాడు. వాసుకి ఒక విషయానికి పశ్చాత్తాపం మొదలైంది. అసలు తన విషయమంతా వదినకు చెప్పేనందుకు. సుజాత ఇలా అంది, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంది, పెద్దవాళ్ళంతా ఏం ఆలోచిస్తారో ఆలోచించండి అని వ్యవహారం 10 మందిలో పడేయాల్సింది. తనకి రంపపు కోత తప్పేది. కానీ సంవత్సరం నుంచి ఎదురుచూసి అంత నిరభిమానంగా మనసు విరుచుకోలేకపోయాడు. నేను ముట్టుకోవటం నీకు ఇష్టం లేదు కదా, సరే ఇంకో పెళ్లి చేసుకుంటాను అనేలేకపోయాడు. శాశ్వత బంధం అనుకున్న దానికి ఒక్క పూటతో విలువ లేకుండా చేసుకోలేకపోయాడు. కష్టమో నిష్ఠూరమో భరించాలనుకున్నాడు. తన తప్పే ఉంది, ఏమీ లేదు. కానీ ఎంతకాలం? ఇప్పుడు ఆ మనిషి మారితే మాత్రం ఏం సంతోషం? ఎవరికి కావాలి? సుజాత కోసం నిరీక్షించటంలో మాధుర్యం సన్నగిల్లిపోయింది. కానీ తనని తను మభ్యపెట్టుకుంటూ వస్తున్నాడు. సుజాత మారుతుంది, తప్పకుండా మారుతుంది. ఆ తర్వాత తన జీవితం
సుఖంగా శాంతిగా హాయిగా సాగుతుంది. ఆ నమ్మకంతో రోజులు దొర్లిస్తున్నాడు. వాసు అత్తారింటికొచ్చి 2 రోజులైంది. వాసు మనసు వాసు చేష్టల్ని పరిహసించడం మొదలుపెట్టింది. నువ్వొచ్చింది సుజాత కోసం కాదు, సావిత్రి కోసం అంది మనసు వెటకారంగా. కాదు కాదు అనటం తప్ప అంతకన్నా గట్టిగా జవాబు చెప్పుకోలేకపోయాడు. ఆ రోజు పొద్దుటి నుంచి ఆకాశం మబ్బు పట్టే ఉంది. పగలంతా వాసు సుజాత కాసేపు పుస్తకాలతోటి కాసేపు క్యారమ్స్ తోటి గడిపారు. దీపాలు పెట్టే వేళ నుంచి సన్నసన్న చినుకలతో ప్రారంభమైంది వర్షం. చూస్తూ ఉండగా హోరుమంటూ కుంభవృష్టిలోకి దిగింది. వాసు వర్షం చూస్తూ కిటికీ దగ్గర నించున్నాడు. వర్షం ఏకధారగా అవిరామంగా కురుస్తోంది. వాసు మొహం, చేతులు, చొక్కా అన్నీ తడిశాయి వర్షపు జల్లులతో. అదేమిటి అలా తడుస్తూ నించున్నారు అంది సుజాత లోపలికొస్తూ. వర్షం గదిలోకి వస్తుంది, కిటికీ వేసేయండి, బట్టలు మార్చుకోండి అంది పక్కన నించుంటూ. పర్వాలేదు, గదిలో నీళ్లు తుడిచేస్తే పోతాయి. వాన కురటం చూస్తుంటే ఎంత బాగుందో చూడు. అక్కడి నుంచి కదల్లేదు వాసు. వాసుకి అందంగా కనిపించని దృశ్యం ఏదైనా ఉంటుందో లేదో సుజాతకి అర్థం కాలేదు. వెన్నెలెంత బాగుందో చూడు అంటాడు. ఈ మందారం పువ్వు బాగుంది కదూ అంటాడు. ఆఖరికి పచ్చగడ్డి కూడా నచ్చుతుంది అతనికి. సుజాత మనసుకి ఏ అందమూ అర్థం కాదు. వర్షం కురుస్తుంటే పుట్టెడు దుగులు ముంచుకొస్తుంది. లోకమంతా ఏదో విపత్తులో మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది. తడి బట్టలతో జలుబు చేస్తుంది, ముందు బట్టలు మార్చుకోండి, పదండి భోంచేద్దాం అంది సుజాత. నాకేం బాగలేదు సుజా, నువ్వు వెళ్ళి భోంచేసిరా. ఏం బాలేదు? ఏమో, అన్నం తినాలని లేదు, నువ్వు వెళ్ళు. నిజంగా నాకు ఆకలిగా లేదు. పోనీ కొంచెం పాలు తీసుకురానా? నా మాట విను, ఈ వేళటికి ఏమీ వద్దు, నువ్వు వెళ్ళి భోంచేసిరా. సుజాత నెమ్మదిగా వెళ్ళిపోయింది. కొంతసేపటికి పనికుర్రాడు వెండి గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చాడు. అక్కర్లేదని చెప్పానే, తీసుకెళ్ళు అన్నాడు వాసు చిరాగ్గా. పెద్దమ్మాయి గారు పంపించారండి, తీసుకోమని చెప్పమన్నారండి. వాసు ఆశ్చర్యపోతూ బల్ల మీద పెట్టు అన్నాడు. కుర్రాడు వెళ్ళిపోయాడు. వాసు లేచి చప్పున గ్లాస్ తీసుకున్నాడు. యాలకుల పొడి వేసిన పాలు గుమగుమగా పరిమళిస్తూ తీయగా మధురంగా ఉన్నాయి. సావిత్రి పాల నిండా తన అనురాగం రంగరించి పంపిందేమో. ఎందుకింత దయ తనంటే? తడిబట్టలతో పాలు తాగుతూ కూర్చున్నాడు. సుజాత లోపలికొచ్చింది. రేడియో పెట్టి ఏదో క్లాస్ పుస్తకం తీసుకుంది. పాట సగంలో నుంచి వస్తోంది. శృతిలేని నామదికి చతుర గీతాలేలా, గతిరాని పాదాల గతుల నృత్యం వేళ. వాసు కుర్చీలో వెనక్కి వాలి పాట వింటూ కళ్ళు మూసుకున్నాడు. విషాదం గుండెల్ని బరువెక్కించింది. అర్థం కాని దుఃఖంతో వాసు ప్రాణాలు తలడిల్లాయి. శరీరం కంపించసాగింది. పాట వెనక పాట వస్తుంది. అన్నీ విషాద గీతాలే. సుజాత క్లాసు పుస్తకంలో లీనమైంది. ఇద్దరి మధ్య గంటలకు గంటలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. సుజాత హఠాత్తుగా లేచి టైం చూసింది. 11 దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లేచి లైట్ ఆర్పి డిమ్గా వెలిగే లైట్ వేసింది. వాసు దగ్గరికి వెళ్ళి, చాలా రాత్రైంది, లేచి మంచం మీద పడుకోండి అంది. వాసు తలెత్తి సుజాతని చూశాడు. ఇప్పుడు లేనంత మత్తుగా చూశాడు. సుజా చెయ్యందుకుని దగ్గరికి లాక్కున్నాడు. సుజా, ఈ రాత్రి ఎంత బాగుంది. సుజాత తెల్లబోయింది. వాసు ఎప్పుడూ అలా చేయలేదు. అతన్ని అలా చూడలేదు. తమాయించుకుంటూ అంది. లేవండి, తడిబట్టలతో ఇంతసేపు ఉంటే జబ్బు చేయదా? చెయ్యిని, జబ్బు చేస్తే చచ్చిపోతాను, అంతే కదా. అంతకన్నా అదృష్టం ఏముంది? వాసు లేచి నించున్నాడు. సుజా, ఈ వర్షం చూడు. ఆకాశం కన్నా ఘోరంగా ఏడుస్తోంది నా హృదయం. నిన్ను ముద్దు పెట్టుకోకుండా, నిన్ను కౌగిలించుకోకుండా ఎంతకాలం ఉండగలను చెప్పు. సుజాత తెల్లబోయి చూసింది. మీరే చెప్పండి, ఇలా మనం స్నేహితుల్లా ఉండలేమా? స్నేహితుల్లా, ఇలా దూరంగా స్నేహితుల్లా విస్తుపోయి నవ్వాడు వాసు. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇంత సన్నిహితంగా స్నేహం చేస్తే వాళ్ళు తప్పకుండా ఒకరికొకరిట్లోకొకరు చేరిపోతారు. సుజా, మన ఉత్త స్నేహితుల్లా ఉంటే ఎంత కోల్పోతామో మనకేం తెలుసు? మన మధ్య స్నేహం చాలదు సుజా. సహచర్యం ఉండాలి. గాఢంగా కౌగిలించుకోవటం ఉండాలి. తనివి తీరా ముద్దులుండాలి. అప్పటికి కానీ మనకు శాంతి ఉండదు. ఈ మూగ బతుకులు ఎన్నాళ్ళు సుజా? ఇదే మనకు మొదటి రాత్రి అనుకుందాం. ఇలాంటి రాత్రులు ఎన్ని వ్యర్థం చేసుకున్నాం. వాసు శరీరం ఆపాదమస్తకం కంపిస్తూ ఉంటే సుజాతని గాఢంగా హత్తుకుని చేతులతో బంధించేశాడు. ఛీ, ఏమిటిది? వదలండి. మీరు చాలా మంచివారనుకున్నాను.
ఏమిటి బలవంతం? ఏడుపు మొహంతో పట్టు వదిలించుకోవాలని పెనుగులాడింది సుజాత. సుజా, నేను మంచివాణ్ణే, దుర్మార్గుణ్ణి కాదు. నన్ను దూరంగా ఉంచుకో. వాసు చేతులు ఆమెను ఇంకా బలంగా పెనవేసుకున్నాయి. సుజాత చెంపలకు గాడుపులాంటి నిట్టూర్పు తగిలింది. సుజాత శరీరం చీదరతో జలధరించింది. వాసు తనువు పులకరిస్తోంది. సుజాత మనసు కుంచుకుపోయింది. వాసు హృదయం నాట్యం చేస్తుంది. అబ్బా! బాధతో విలవలలాడుతూ పట్టు వదిలేశాడు వాసు. చేతి మీద మునిపళ్ళు దిగిపోయిన గుర్తులు, బొటబొట రక్తపు చుక్కలు నేల మీద పడుతున్నాయి. వాసు రెండో చేత్తో గాయాన్ని అదివి పట్టుకుని తూలుతూ గది బయటకెళ్ళిపోయాడు. సుజాత కుప్పలా కూలిపోయింది. బోరున ఏడవటం మొదలుపెట్టింది. వాసు వరండాలోకి వెళ్ళి నీళ్ల కోసం చుట్టూ చూశాడు. సావిత్రి గదిలో లైట్ వెలుగుతోంది. వెలుగు వరండాలోకి పడుతుంది. సావిత్రి వాసుని చూసి చాలా కంగారు పడింది. ఏమండి, ఏమన్నా కావాలా? సుజాని పిలవనా? సుజా ఇచ్చిన బహుమానం చూడండి. వాసు సావిత్రి మొహం మీదికి చేయి చూపాడు. రక్తంతో తడిసి మోచేతి దగ్గర నుండి అరచేతి వరకు భయంకరంగా కనిపించింది. అయ్యయ్యో, ఏమిటిది? ఏమైంది? ఏం చెయ్యాలో తెలియక సావిత్రి వెర్రిదానిలా ఇటు అటు చూసింది కంగారు పడిపోతూ. కొంచెం నీళ్లుంటే ఇవ్వండి అన్నాడు వాసు. సావిత్రి గదిలోకి పరిగెత్తి కూజా తెచ్చింది. వరండా చివర వాసు చేతుల మీద నీళ్లు పోసింది. కూజా కింద పెట్టి మళ్ళీ గదిలోకి పరిగెత్తింది. మెత్తని గుడ్డ తీసుకొచ్చింది. వెడల్పుగా మడత పెట్టి ఒత్తుగా కట్టుకట్టింది. చాలా బాధగా ఉందా? బాధగానే ఉంది. అయ్యో, వెంటనే ఇంజెక్షన్ చేయాలేమో. సావిత్రి మనసంతా వాసు మీద ఎన్నాళ్ల నుంచో పేరుకుంటున్న జాలితో, సానుభూతితో, అనురాగంతో పొంగి పొర్లింది. ఎందుకిలా చేసింది? ఇంత దుర్మార్గంగానా? వాసు సావిత్రి మొహంలోకి చూస్తూ, మీ చెల్లెలి గురించి మీకేమీ తెలీదా అన్నాడు. సావిత్రి దోషిలా అంది. ఎందుకు తెలీదండి? తెలుసు, మాకందరికీ తెలుసు. కాసేపు మౌనంగా ఊరుకుంది. తర్వాత గబగబా చెప్పింది. మా వాళ్ళు మొదట్లోనే చాలా పొరపాటు చేశారు. అది పెళ్ళొద్దని తెగ ఏడ్చింది. పెళ్ళైతే అదే మారుతుందనుకున్నారు. తీరా ఆ మొదటి నాడు గదిలోకి వెళ్ళనని ఏడుస్తూ కూర్చుంది. ఏం చెయ్యాలో తోచక అలా వంక పెట్టారు. తర్వాత కూడా అది ఒప్పుకోలేదు. జ్వరం వస్తోందని మీకు ఉత్తరం రాశారు. తర్వాతంతా మీకు తెలుసు. మీరు రాసిన ఉత్తరాలు చదవటం కూడా దానికి ఇష్టం ఉండేది కాదు. అది మొదటి నుంచి ఏమిటోలా ఉండేది. మా తాతగారు పడుచుతనంలోనే సన్యాసుల్లో కలిసిపోయారట. ఆ తత్వం దీనికొచ్చిందేమోనని మా వాళ్లంతా బెంగపడుతున్నారు. తొందరపడి పెళ్లి చేశామని ఇప్పుడు చాలా పశ్చాత్తాపాలు పడుతున్నారు. కానీ మీరు చాలా ఓపికవంతులని, దాన్ని నెమ్మదిగా మార్చుకుంటారని. ఆగిపోయింది. వాసు విరక్తిగా నవ్వాడు. అవును, నేను చాలా ఓపికమంతుణ్ణి. నాకొచ్చిన కీర్తి ఇది. మీరందరూ నన్ను కొంతకాలం దాకా దగా చేశారు. నాకు నిజం తెలిసినప్పుడైనా నేను ఇందులో నుంచి తప్పుకోవాల్సింది. ఓపిక పట్టాలి, తొందరపడకూడదు అని నేను పొరపాటుగా ఆలోచించాను. అయ్యో, అలా అనకండి. దాని అదృష్టం కొద్దీ మీరు దొరికారు. చిన్నపిల్ల. మీరే కాదంటే అది ఏమైపోతుంది? మీ మంచితనంతో అది తప్పకుండా మారుతుందండి. మారుతుంది 10 ఏళ్లకి. అప్పటికి నేను చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఎందుకు మభ్య పెడతారు నన్ను? ఆమె జీవితం, ఆమె ఇష్టం. ఆమెను మార్చడానికి మనమెవరం? ఆమె అలాగే ఉంటానని చెప్తుంటే ఉండనివ్వాలి. ఇంత చిన్న విషయం అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది నాకు. మీరు అలా అంటే నేనేం చెప్పను? ఏమీ చెప్పొద్దు సావిత్రి గారు. వాసు సావిత్రి మొహంలోకి గుచ్చిగుచ్చి చూశాడు. మిమ్మల్ని నేను మాట అడగనా? నన్నా? అయ్యో, అడగండి. మీకు నేనంటే ఇష్టమేనా? తడబడింది సావిత్రి. అదేమిటి? మీరంటే నాకెందుకు ఇష్టం ఉండదు? అది కాదు, మీ మరిదినని కాదు. మరిదని కాకపోయినా మీరంటే నాకు చాలా గౌరవం. మంచి మనిషి అంటే ఎవరికి గౌరవం ఉండదు? సావిత్రి గారు. వాసు సావిత్రి చేయి గట్టిగా పట్టుకున్నాడు. మీలాంటి స్త్రీ కావాలి నా జీవితానికి. ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఇంతవరకు సుజాతతో సంబంధం లేదు నాకు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె బాధపడదు. మనం పెళ్లి చేసుకుందాం. మా వాళ్ళు ఇష్టపడకపోతే నేను వేరే కాపురం పెడతాను. మనం వెళ్ళిపోదాం రండి. ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను. నాతో తీసుకుపోతాను రండి. వాసు సావిత్రి 2 చేతులు పట్టుకున్నాడు. సావిత్రి మ్రాను పడిపోయింది. మాట రాని దానిలాగా అయిపోయింది. సావిత్రి, చెప్పండి, ఒక్క మాట చెప్పండి. వదిన తల్లి లాంటిది అంటారు. మీరు అడిగేది ఎంత పాపం? ఆ వరుసలు నాకు తెలుసు. కానీ సుజాత నాకు భార్య కానే కాదు.
ఆ నిజం మీకు తెలుసు. మీరు నాకు వదిన ఎలా అవుతారు? అలా అంటే ఎలాగా? 3 ముళ్ళు పడ్డ తర్వాత ఆమె మీకు భార్య కాదంటే ఎలాగా? అయ్యో, మీకెలా చెప్పను? నేను ఒప్పుకున్నా మా వాళ్ళు ఒప్పుకుంటారనుకుంటున్నారా? నేను నిజంగా అలా చేస్తే మా అమ్మ నూతిలో పడిపోతుంది. పడిపోనివ్వండి. అలాంటి వాళ్ళు పిల్లలకు తల్లులు కారు, శత్రువులే. పిల్లల ఇష్టాయిష్టాలు ఆలోచించకపోతే ఆ తల్లులు ఏం తల్లులు? వాళ్ళ మాట ప్రకారం మీరెందుకు నడవాలి? మా అమ్మ ఇప్పటికే నా మీద అనుమానపడుతోంది మీ గురించి. నా గురించా? ఎందుకు? నేను మీ భోజనాల విషయంలో కొంచెం పట్టించుకుంటానని, నాకేదో దురుద్దేశం ఉందనుకుంటోంది. నేను సుజాత సంసారాన్ని ఇంకా పాడు చేస్తానేమోనని మా అమ్మ భయం. నేను ఏ మగాళ్లతో మాట్లాడినా మా అమ్మకి భయమే. వాసు తెల్లబోతూ ఉన్నాడు. ఇలాంటి నరకంతో ఇంకేం పని మీకు? నాతో వచ్చేయండి. నా మీద నమ్మకం కలగటం లేదా? సావిత్రి కళ్ళు తడితో తళతళలాడాయి. అలా అనకండి. నాకు మీ మీద ఎంతో పూజ్యభావం. కానీ నేను నా భర్తతో ఎంత సంతోషంగా ఉన్నానో తెలిస్తే మీరు నన్ను ఇలా అడగరు. ఆయన జ్ఞాపకాలు నా మనసులో నుంచి ఎప్పుడూ పోలేదు. పోవడం ఎందుకో? ఆ జ్ఞాపకాలన్నీ అలా ఉండనివ్వండి. నా మనసు నిండా ఆయనే ఉంటే ఆ మనసులో ఇంకో మనిషికి చోటు ఎలా ఉంటుంది? వాసు నెమ్మదిగా సావిత్రి చేతులు వదిలేశాడు. ఎంత అదృష్టవంతుడాయన! నేను మీ మనసు తెలుసుకోలేదు. నన్ను అపార్థం చేసుకోకండి. అయ్యో, మీరంతగా చెప్పాలా? మీలాంటి మనిషిని అపార్థం చేసుకుంటానా? దిగులు పడకండి. మీ జీవితం తప్పకుండా బాగుపడుతుంది. మీకు మంచి పిల్ల దొరుకుతుంది. జీవితం 100 ఏళ్ల పంట అంటారు. కావలసినంత జీవితం ఉంది మీకు. ఆమె మాటలు శ్రద్ధగా విన్నాడు. ఆమెని కృతజ్ఞతగా చూశాడు. సావిత్రి! ఇంట్లో నుంచి తల్లి పిలుపు కర్కశంగా వినిపించింది. సావిత్రి తడబడుతూ వెళ్ళిపోయింది. సావిత్రిని తల్లి చీవాట్లు పెట్టడం వింటూ నించున్నాడు వాసు. ఇదేం పోయే కాలమే నీకు? అది మొగుడితో కాపురం చేయటం లేదు, ఎలాగరా భగవంతుడా అని ఏడుస్తుంటే నీకిదేం బుద్ధి? అతనితో గుసగుసలేమిటి? ఇంటా వంటా లేని దరిద్రులు బయలుదేరారు. తలెత్తుకోవడానికి నాకిక దారి లేదు తల్లి. ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి నేను. సావిత్రి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మధ్య మధ్య నెమ్మదిగా నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంది. అమ్మా, ఆయన చేతి మీద సుజాత పళ్లతో కొరికింది. రక్తం కారిపోతూ ఉంటే నీళ్ళు అడిగితే ఇచ్చాను. నాకు మాత్రం తెలీదా? అన్యాయంగా నన్నెందుకు అంటావు? వాసు గబగబా అటువైపు వెళ్ళాడు. గుమ్మంలో నిలబడ్డ అల్లుణ్ణి చూసి తెల్లబోయింది అత్తగారు. వాసు తీక్షణంగా అన్నాడు, అనవసరంగా ఆవిడ అనకండి. మీ పరువు ప్రతిష్టలు ఆవిడేమీ పాడు చేయలేదు. మీలాంటి గొప్పవారు ఉండగా మీ పరువు ప్రతిష్టలకి ఏమీ లోటు లేదు. నాశనం అయితే నేనవుతాను. మీ కుటుంబ గౌరవం ముందు ఒక మనిషి జీవితం ఎంత గడ్డిపరక. గిర్రున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాత గుమ్మానికి కరుచుకుని బిక్కమొహంతో నిలబడి ఉంది. వాసు గబగబా బట్టలు సర్దుకున్నాడు. సూట్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు. సుజాత వెర్రిదానిలా వచ్చి వాసు పాదాల మీద పడింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కాళ్ళు 2 చుట్టేసింది. మీరు వెళ్ళిపోవద్దు. నా తప్పులన్నీ మర్చిపోండి. మీ ఇష్ట ప్రకారం ఉంటాను. మిమ్మల్ని బాధ పెట్టను. నన్ను నమ్మండి. మీరు వెళ్ళిపోవద్దు. నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది. వాసు శాంతంగానే అన్నాడు, సుజాత, నేను కోరింది నీ శరీరాన్ని కాదు, నీ మనసునే. అందులో నాకు చోటు దొరకలేదు. నిన్న మొన్నటిదాకా నా మనసులో నువ్వున్నావు, ఇప్పుడు లేవు. ఒకరి మీద ఒకరికి మనసు లేనప్పుడు ఒకరికి ఒకరం ఏమీ కాలేము. కలిసి ఎలా బ్రతుకుతాం? నా కోసం నీ శరీరం అప్పచెప్తానంటే నేను సంతోషిస్తాననుకున్నావా? నేను పశువునా? నా తప్పులేమైనా ఉంటే నువ్వే క్షమించు. నీకిష్టమైనట్టే నువ్వు జీవించు. నిన్ను మార్చాలని నేనెందుకు ప్రయత్నించాలి? నీ మనస్తత్వం నువ్వు చెప్పావు. దాన్ని అర్థం చేసుకుని నా మార్గం నేను ఏర్పరచుకోవాలి. నిన్ను మార్చడానికో దిద్దడానికో నేనెవర్ని? నిన్ను ముట్టుకోవద్దని చెప్పావు. అది అర్థం చేసుకోకుండా నేనంత మొరటుగా ఎందుకు ప్రవర్తించాలి? నీ మీద మీ పెద్దవాళ్ళు పెత్తనం చేసినట్టే నేను చేశాను. నిన్ను మార్చాలని వాళ్ళు ప్రయత్నించినట్టే నేను ప్రయత్నించాను. నన్ను క్షమించు సుజాత. ఇదంతా నాకు అర్థం కాలేదు. నేను వెళ్ళిపోవటం నీ మీద కోపంతో కాదు. మనం కలిసి బ్రతకడం కుదరదు. విడిపోక తప్పదు. సుజాత చేతులు వదిలించుకుని ముందుకి నడిచాడు. హోరును కురుస్తున్న వానలో ఆ రాత్రి. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.